This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome to third session of our AWS class. సో జస్ట్ ఒక రీక్యాప్ కోసం మీరు చూసినట్లయితే మనం ఫస్ట్ అండ్ సెకండ్ సెషన్స్ లో అఫ్ కోర్స్ మనకు తెలుసు టూ మచ్ ఆఫ్ టెక్నికల్ గా వెళ్ళిపోలేదు బట్ సో మనం ఏం డిస్కస్ చేసాము ఒక రీక్యాప్ కోసం ఫస్ట్ క్లాస్ లో వచ్చి ఏడబ్ల్యూఎస్ ని అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, ఆ తర్వాత వచ్చి దాన్ని క్రియేట్ అయిందా లేదా సక్సెస్ఫుల్ గా ఎలా వ్యాలిడేట్ చేసుకోవాలి చూసాం. ఆ తర్వాత వచ్చి బిల్లింగ్ అలారమ్స్ ఎలా పెట్టుకోవాలి, ఎందుకంటే మీకు పొరపాటున మిస్ అయిపోయినా కూడా మర్చిపోవడం సహజం కాబట్టి మీకు ఇబ్బందులు రాకుండా ఉండడానికి. ఆఫ్టర్ దాట్ మనకి మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలా, విచ్ ఈస్ వెరీ వెరీ వైటల్. లేదంటే మీ అకౌంట్ కాంప్రమైజ్ ఏంటంటే 1,00,000-2,00,000 బిల్ వస్తుంది సరిగ్గా సెట్ చేయకపోతే. ఇది మీకు అఫ్ కోర్స్ వాళ్ళు రివర్ట్ చేస్తారు కానీ ఆ తర్వాత చాలా ప్రాసెస్ ఉందండి, తలనొప్పి. సో కాబట్టి ఎంఎఫ్ఏ కాన్ఫిగరేషన్ తర్వాత నేనేం మాట్లాడాం, మనకి బేసిక్ గా ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ అంటే ఏంటి, తర్వాత అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి, యాజ్ వెల్ యాజ్ అండ్ థియరిటికల్ మీకు తెలిసిందే ఇదంతా కూడా డేటా సెంటర్ ఆర్కిటెక్చర్ బై ద వే. ఆఫ్టర్ దట్ బేసిక్ ఐపీ అడ్రస్సింగ్ అంటే వాట్ ఆర్ ద IPv4 IPv6 ఏంటి బై ద వే, ఎందుకు ఐపీ అడ్రస్సింగ్ కనెక్టివిటీ ఏంటి బై ద వే మీకు చేయొచ్చు అనమాట. ఆ తర్వాత సబ్నెటింగ్ ఏం చూసాం. నా ఈరోజు సెషన్ లో నా ఎయిమ్ ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్క్ చేస్తుంది పబ్లిక్ క్లౌడ్ లో పనిచేస్తున్నాం. పబ్లిక్ క్లౌడ్ లో వాట్ ఆర్ ద సెక్యూరిటీ ఛాలెంజెస్ అండి, సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ని మనకి విపిసి అనే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, ఏడబ్ల్యూఎస్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఎలా రిజాల్వ్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చి మనం ఏడబ్ల్యూఎస్ విపిసి ఎలా క్రియేట్ చేసుకోవాలా, మనం వేరే వేరే క్లౌడ్స్ తో కంపేర్ చేసాం అనుకోండి, లైక్ గూగుల్ క్లౌడ్ ఉంది మనకి, అజూర్ క్లౌడ్ తో కంపేర్ చేసినప్పుడు విపిసి దేనికి రిలేట్ అవుతుంది బై ద వే. ఓకే, ఇవి ఈ రోజు మాట్లాడదాం. సో ఆబ్వియస్ గా ఫస్ట్ ఛాలెంజ్ వచ్చి మనకి మీరు చూస్తే ఇక్కడ వాట్ ఆర్ ఛాలెంజెస్ విత్ పబ్లిక్ క్లౌడ్. ఓకే, ఫస్ట్ ఇది అనుకోండి. సో దానికి ఏంటంటే ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లోకి వెళ్ళాం అనుకోండి. ఇమాజిన్ ఇది ఒక పబ్లిక్ క్లౌడ్ అంటే హోల్ ఏడబ్ల్యూఎస్ తీసుకోండి బై ద వే. ఓకే, హోల్ ఏడబ్ల్యూఎస్ తీసుకోండి, మీకు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అంటాను. అండ్ దాని లోపల మీకు నిన్న చెప్పినట్టు మీకు డేటా సెంటర్లు ఇవన్నీ ఉంటాయి. బట్ సింపుల్ గా నేను ఏం చేస్తానంటే క్లౌడ్ లోపల ఒక ఫిజికల్ సర్వర్ ఉందనుకోండి. ఏముంటుంది, మీకు ఫిజికల్ సర్వర్ ఉంటుంది బై ద వే. ఫిజికల్ సర్వర్ అంటే ఏంటి, మీకు మన ఫిజికల్ ల్యాప్టాప్ డెస్క్టాప్ లాగా ఒక ఫిజికల్ సర్వర్ విచ్ హాస్ ఎక్స్ట్రీమ్లీ హై ర్యామ్ సిపియు కాన్ఫిగరేషన్ అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఫిజికల్ సర్వర్ అండి బై ద వే. ఓకే, నౌ నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇక్కడ మీరు ఈ సర్వర్స్ ఇవన్నీ చూసారా, టెస్ట్ సర్వర్ 1, టెస్ట్ సర్వర్ 2, ప్రొమీథియస్, జెంకిన్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి బై ద వే. ఓకే, ఇవన్నీ కూడా వర్చువల్ మెషిన్స్ అన్నమాట. వి కాల్ ఇట్ యాజ్ EC2 ఇన్స్టెన్సెస్ అంటాము. బట్ సి దిస్ ఈస్ సేమ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని దేంతో పోల్చొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆరకల్ వర్చువల్ బాక్స్ ఉంది అనుకోండి. మీరు చూసారు అనుకోండి, ఇది ఏంది మీకు ఉబుంటూ సర్వర్ ఉంది బై ద వే. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్, నేను ఏం చేస్తాను స్టార్ట్ అంటాను బై ద వే. మీకు నేను ఏం చేస్తాను, ఈ ఉబుంటూ సర్వర్ ని స్టార్ట్ చేస్తాను యాక్చువల్ గా. నౌ ఒక రకంగా చూస్తే నా లోకల్ గా అంటే నా లోకల్ డెస్క్టాప్, నా లోకల్ డెస్క్టాప్ లో రన్ అవుతున్న ఈ ఈ సర్వరు విచ్ ఇస్ ఉబుంటూ 20.04 సర్వరు యాజ్ వెల్ యాజ్ క్లౌడ్ లో ఉన్న సర్వరు రెండు ఒకటే. లెట్ మీ టెల్ యూ, మనం రెండు ఒకటే బై ద వే మీకు. సో కాబట్టి ఇక్కడ వచ్చాను అనుకోండి, మీకు ఇది క్రియేట్ అవుతుంది. మీకు ఇది చూసారా, మీకు నేను మీరు చూసారు అనుకోండి, మీకు కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది. నేను పుట్టిలో లాగిన్ చేస్తానండి. సో మీరు సింపుల్ గా ఏంటంటే ఉబుంటూ 20.04 అని వస్తుంది ఇక్కడ యాక్చువల్ గా. అవునా, ఇది ఇది రెండు ఒకటేనండి బై ద వే. యాక్చువల్ గా రెండు రెండు వర్చువల్ మెషిన్సే, కాకపోతే ఇది ఎక్కడ రన్ అవుతుంది, ఇక్కడ ఇది ఎక్కడ రన్ అవుతుంది బై ద వే మీకు. సో నేను ఏం చేస్తాను, ఒక్క నిమిషం ఆగండి. కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, నాకేం కావాలంటే ఇఫ్ కాన్ఫిగ్ అంటే 128. ఓకే ఓకే గుడ్. సో నేను ఈ సర్వర్ కి లాగిన్ చేస్తాను మీకు.
ఓకే, సో మీరు చూసారు అనుకోండి, ఇది ఒక వర్చువల్ మిషన్ ఎక్కడ రన్ అవుతుంది, మీరు చూస్తున్న నా డెస్క్టాప్. యాక్చువల్ గా నా డెస్క్టాప్ కాన్ఫిగరేషన్ చూసారు అనుకోండి, టాస్క్ మేనేజర్ కి వచ్చాను అనుకోండి, నా డెస్క్టాప్ పర్ఫార్మెన్స్ చూస్తే నాకేంటంటే నాకు మెమరీ వచ్చి 16 GB మెమరీ ఉంటుంది, ప్లస్ ఒక 4 కోర్ ప్రాసెసర్స్ అంతా ఉంటే సరిపోతుంది, అది మనం రన్ చేసుకోవచ్చు. సో అంటే గుర్తుపెట్టుకోండి, నా ల్యాప్టాప్ పైన ఆపరేటింగ్ సిస్టమ్, సారీ నా డెస్క్టాప్ పైన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, దానిపైన ఆర్కెల్ వర్చువల్ బాక్స్ ఉంది. ఆర్కిల్ వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసి దాని లోపల నేను ఇది రన్ చేస్తున్నా. అలాగే మీకు AWS లో కనిపిస్తుంది చూసారా, AWS లో మీకు ఇవి సర్వర్లు కూడా మీకు ఓ ఫిజికల్ సర్వర్ లో హైపర్వైజర్ ఉంటుంది నేను చెప్పినట్టు, దాని లోపల మీకు రన్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక తలనొప్పి ఏందో చెప్తాను చూడండి. ఇక్కడ మనకు వచ్చిన తలనొప్పి ఏంటంటే, మీకు ఇప్పుడు నా ల్యాప్టాప్ లో అనుకోండి, ఇది అంటే నా డెస్క్టాప్ లో అనుకోండి, నాకు ఉబుంటూ సర్వర్ రన్ అవుతుంది కదా, మీరు చూసిన ఉబుంటూ సర్వర్ నాయి మాత్రమే రన్ అవుతున్నాయి. మీరు గమనించినట్లయితే నాయి మాత్రమే రన్ అవుతున్నాయి. ఓకే, సో కాబట్టి వేరే అమర్ది, అక్బర్ది, యాంటోనీది ఏమి రన్ కావట్లే ఇక్కడేమి, కేవలం నాకు సంబంధించింది, ఎందుకంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకోవట్లా నేను. బట్ దట్ ఈస్ నాట్ ద సేమ్ కేస్ ఇన్ క్లౌడ్. మీరు చూసినట్లయితే, మీరు గమనించినట్లయితే, మీరు క్లౌడ్ కి వచ్చారనుకోండి, దట్ ఈస్ నాట్ ద కేస్ కదా. ఇది పబ్లిక్ క్లౌడ్ ఎందుకన్నాము, మీరు వెనక్కున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, వెనక్కున్న ఆ ఫిజికల్ సర్వర్ ని మీరు ఒక్కరే కాదు, మనం ఏం చేస్తాము, మల్టిపుల్ పీపుల్ తో పంచుకుంటాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే, దీని లోపల 4 వర్చువల్ మిషన్స్ రన్ అవుతున్నాయి అనుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 4 కూడా ఒక్క కస్టమరే అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాటా అనుకుంటాను, ఓకే, ఏదో వచ్చి బిర్లా అనుకుంటాను, ఓకే, ఏదో వచ్చి ఈ మధ్యకాలంలో అదాని అనుకుందాం, ఓకే, ఇంకా మిగతా వాళ్ళు ఇది వచ్చి మనకు పిరమాల్ అనుకుందాం, ఓకే. ఇలా అంటే డిఫరెంట్ కస్టమర్స్ ఉండొచ్చు. అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్లౌడ్ లో షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, క్లౌడ్ లో షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ జరుగుతుంది. నా ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మీకు ఇవన్నీ ఒకదానికి కమ్యూనికేట్ అవుతాయిగా, అవునా, ఇవి ఒకదానికి కమ్యూనికేట్ అవుతాయి. సో కాబట్టి మనకి ఇది సెక్యూరిటీ బ్రీచ్ ఫస్ట్ ప్రాబ్లం. అంటే టాటా సర్వర్స్ బిర్లా చూడొచ్చు, బిర్లా సర్వర్స్ అదాని చూడొచ్చు, అదాని అందరినీ చూడొచ్చు బై ద వే. సో కాబట్టి సార్ చూస్తే ఏమైంది సార్, మనకి ఐడి పాస్వర్డ్లు ఉంటాయి కదా, మనకి ప్రాబ్లం ఏంది అని అంటారండి. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దాన్ని ఏమంటారు, ఎప్పుడో గానీ యాక్సిడెంట్ అవుతుందని చెప్పి హెల్మెట్ పెట్టుకోమా, అట్లా కాదు కదా. ఎప్పుడు కాంప్రమైజ్ అవుతుందో మనకు తెలియదు. ఎప్పుడు అవుతుందో తెలియనప్పుడు అసలు ఎందుకు కమ్యూనికేషన్ ఉంచాలా. మీకు ఈవెన్ పాస్వర్డ్లు ఎంత మంచి పెద్ద పాస్వర్డ్లు ఉన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, అనవసరమైన కమ్యూనికేషన్ ఉండకూడదు. మీకు ఓకే, ఇప్పుడు టాటా బిర్లా మధ్య రెండు వేరే కంపెనీలు, వాటి మధ్య అసలు కమ్యూనికేషన్ ఉండాల్సిన అవసరం ఏంటి యాక్చువల్ గా. సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆలోచించేటప్పుడు చాలా మంది ఎట్లా ఆలోచిస్తారంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకే సర్వర్ ఇంప్లిమెంట్ చేయాలా, నెట్వర్క్ అంతా, కానీ సెక్యూరిటీ ఎవరు పట్టించుకోరండి. ఓకే, సెక్యూరిటీ గురించి ఎవరు పట్టించుకోరు. అది మనం ఐటీ అయి ఉండొచ్చు, లేకపోతే జీవితం అయి ఉండొచ్చు. ఓకే, అందరూ షేర్ మార్కెట్ గురించి మాట్లాడతారు, డబ్బులు సంపాదించే గురించి మాట్లాడతారు, కానీ ఎవరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎవరు మాట్లాడరు బై ద వే. ఇది అలాగే అందరూ కూడా సర్వర్స్ డిప్లాయ్ చేయాలి, మనం అది చేయాలి ఇది చేయాలంటారు, కానీ సెక్యూరిటీ గురించి చాలా మంది తక్కువ. ఎందుకంటే ఒకటి తెలియకపోవడం, రెండు తెలియకపోవడం కంటే కూడా దాని ఇంపాక్ట్ అర్థం కాకపోవడం. మీకు దాని ఇంపాక్ట్ అర్థం కాకపోవడం. ఒక సింపుల్ చెప్తాను చూడండి, సెక్యూరిటీ ఏమవుద్దంటే, ఇమాజిన్ నేను టాటా బిర్లా కాకుండా, ఇమాజిన్ లెట్స్ డూ వన్ థింగ్, యాక్చువల్గా టాటా బిర్లా కాకుండా ఓ పని చేస్తాను, ఇక్కడికి వచ్చి హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, ఓకే, ఆర్ హెల్త్ కేర్ ఉందనుకోండి, హెల్త్ కేర్ కంపెనీస్ అనుకోండి, లైక్ ఇన్సూరెన్స్. నేను ఏం చేస్తానంటే, ఇన్సూరెన్స్ 1 ఉంది, ఇన్సూరెన్స్ 1 కంపెనీ, ఓకే, సో ఇన్సూరెన్స్ 2 కంపెనీ, ఓకే, తర్వాత ఇన్సూరెన్స్ 3 కంపెనీ, తర్వాత ఇన్సూరెన్స్ 4 కంపెనీ. ఓకే, ఇమాజిన్ దీంట్లో వచ్చి 4 కంపెనీలు కాంపిటీటర్స్ అనుకోండి బై ద వే. ఓకే, డ్యూ టు సమ్ రీజన్ ఇన్సూరెన్స్ 1 కమ్యూనికేషన్ ఉంది కాబట్టి మధ్యలో వాళ్ళు ఆ డేటా
మీరు తీసుకున్నారు అనుకోండి, అదే టైంలో ఎలా ఇంపాక్ట్ చేస్తో చెప్తాను చూడండి. బై ది వే, ఇమాజిన్ ఏదో ఒక మంచి సెలబ్రిటీకి మేబీ ఏ క్యాన్సరో లేకపోతే ఏదో ఒక అన్క్యూరబుల్ డిసీజ్ ఉందనుకోండి బై ది వే, అవునా? అది లీక్ చేస్తే ఏమవుతుంది బై ది వే? ఈ ఇమాజిన్ ఆల్రెడీ ఒక స్టార్ హీరో అనుకుందాం బై ది వే, మంచి పెద్ద రేంజ్ లో ఉన్నారు, మేబీ అతనికి క్యాన్సర్ ఉంది. సో అటువంటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అయింది అనుకోండి, ఆబ్వియస్ గా ప్రొడ్యూసర్ ఎవరు కూడా అతనితో మూవీ తీయడు, ఎందుకంటే రిస్క్, ఎప్పుడు పోతాడో తెలియదు కాబట్టి. ప్లస్ అది కాకపోతే మెంటల్ టెన్షన్ బై ది వే, అవునా? సో కాబట్టి డేటా లీక్ అయిందంటే మీకు చాలా తలనొప్పి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంత మించి ఏం లేదు. ఓకే, అలాగే బ్యాంక్స్. కాబట్టి కమ్యూనికేషన్ అనేది ఉండకూడదు. సో దాన్ని ఎలా అచీవ్ చేస్తాం? ప్రాబ్లం ఏంటంటే బేసిక్ గా దిస్ ఈస్ అ పబ్లిక్ ఇది పబ్లిక్ క్లౌడ్ కదా, అవునా? పబ్లిక్ క్లౌడ్ లో ఏమవుతుంది మీకు, పబ్లిక్ క్లౌడ్ లో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ పబ్లిక్ లైబ్రరీలో ఎవరైనా పోయి ఎలాగైతే బుక్ మనం రెంట్కి తీసుకోవచ్చు, అక్కడ చదువుకోవచ్చు, మీకు ఎవరైనా తీసుకోవచ్చు. సో కాబట్టి ఏమవుతుంది, ఒకదానికి కమ్యూనికేట్ అయిపోతుంది. పొరపాటు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే డేటా లీక్ అయిపోతుంది. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలాగా అనేది మనకి ఛాలెంజ్ అవుతుంది అనమాట. ఆ ఛాలెంజ్ అది పక్కన పెడితే, రెండో ఛాలెంజ్ ఏంటి? ఫస్ట్ ఏంటి? సెక్యూరిటీ అండి. ఫస్ట్ ఏంటి? సెక్యూరిటీ ఇష్యూస్. యాజ్ పబ్లిక్ క్లౌడ్ ఈజ్ ఏ షేర్డ్ ఎన్విరాన్మెంట్ బై ద వే. ఓకే, రెండు వచ్చి ఐపీ అడ్రసింగ్ ఇష్యూస్ అన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు ఇన్సూరెన్స్ 1 వచ్చి 10.1.1.100 అనే ఐపీ అడ్రస్ వాడారు అనుకోండి. ఆబ్వియస్ గా ఒక నెట్వర్క్ లోపల మీరు ఐపీ వాడేశారు అనుకోండి, ఇంకోటి వాడడానికి ఉండదు. అయితే అవును కదా. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ లో ఇప్పుడు శ్రీహర్షకు ఒక రోల్ నెంబర్ 56 అసైన్ అయింది అనుకోండి, ఇంకో అతనికి శ్రీనాథ్కి 56 ఇవ్వడం కుదరదు. ఎందుకు? ఆల్రెడీ యూజ్ అయిపోయింది కాబట్టి, యూనిక్నెస్ ఉండాలి కాబట్టి. సో ఆబ్వియస్ గా నేనేం చెప్పాలి ఇప్పుడు? ఇన్సూరెన్స్ 2కి ఇన్సూరెన్స్ 1 ఆల్రెడీ వాడేశారు, నువ్వు ఇంకో రేంజ్ తీసుకో అంటే అతను వచ్చి నువ్వు 2 డాట్ తీసుకో అని చెప్పాలి, లేదా 192 160 ఇట్లా తీసుకో అని చెప్పాలి. అంటే రీయూజబుల్ వాడలేరు అనమాట. మీకు ఇతనికి ఏం చెప్పాలి నేను? నువ్వు 10.2 తీసుకో, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇది వచ్చి 172 తీసుకో. ఓకే, ఇలా ఇచ్చాం అనుకోండి. బై ది వే, మీరు ఇలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది మీకు? మీరు చూసినప్పుడు ఐపీ అడ్రస్ ఓవర్లాపింగ్ అనేది జరగడానికి వీల్లేదు. అటువంటప్పుడు ఏం చేయాలి మనం? ఇది ఒక ప్రాబ్లం కి దారితీస్తుంది మీకు పబ్లిక్ క్లౌడ్ లో. దీన్ని అడ్రస్ చేయడం ఎలాగా? సో కాబట్టి మీకు పబ్లిక్ క్లౌడ్ వాడినప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయండి బై ది వే. దాన్ని అడ్రస్ చేయడానికి మనకేమవుతుందంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అని ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని మనం వేరే క్లౌడ్స్ తో కంపేర్ చేసినప్పుడు దీన్ని అజూర్ వర్చువల్ నెట్వర్క్ ఆర్ వీనెట్ అంటాం. ఇంకోటి గూగుల్, అక్కడ కూడా గూగుల్ కూడా విపిసి అంటాం, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటాం గూగుల్లో కూడా బై ది వే. సో కాబట్టి 3 క్లౌడ్స్ లో కూడా ఉంది. ఆరకెల్ నాకు ఐడియా లేదండి, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఆరకెల్. సో కాబట్టి మూడిట్లో కూడా మీరు చూసినట్లయితే ఉంటుంది యాక్చువల్, కాకపోతే డిఫరెంట్ పేరుతో పిలుస్తారు. ఓకే, సో కాబట్టి బట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ విపిసి అనేది ఏం చేస్తుందంటే మనకి ఆల్రెడీ ఉన్న క్లౌడ్ పైన మనకి ఏం చేస్తుందంటే ఒక వర్చువల్ నెట్వర్క్ ఇస్తుంది. అందుకే దాన్ని వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటాం అనమాట. అది ఏం చేస్తుందో చూద్దాం. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ క్రియేట్ వన్ మోర్ డయాగ్రామ్. ఓకే, ఇక్కడికి వచ్చి మీరు చూసారనుకోండి, ఇది ఒక స్పెసిఫిక్ రీజియన్ తీసుకుందాం. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఏడబ్ల్యూఎస్ ఈస్ట్ యుఎస్ అంటాను. ఓకే, ఈస్ట్ యుఎస్ అన్నాం అనుకోండి, ఆర్ బేసిక్ గా ఈస్ట్ యుఎస్ నార్త్ వర్జీనియా అంటాను. బై ద వే, నార్త్ వర్జీనియా. దాని కోడ్ నేమ్ ఏంటి యాక్చువల్ గా మీరు చూసారు అనుకోండి. ఓకే, US-East-1 అంటాం. నౌ మీరు చూసినట్లయితే ఓకే, అవునండి ఖచ్చితంగా సర్టిఫికేట్. నేను అడిగారు క్వశ్చన్, లాస్ట్ లో చెప్పాను, మధ్యలో వెళ్ళిపోయారు. ఎస్, సర్టిఫికేషన్ బ్రహ్మాండంగా చేయొచ్చు మీకు. సో దాన్ని ఏమంటారు, డెవలపర్ అసోసియేట్ చేసుకోవచ్చు, సొల్యూషనాటిక్ అసోసియేట్ చేయొచ్చు, ఆ తర్వాత దాన్ని ఏమంటారు సిస్ఆప్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో నౌ సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు ఇక్కడికి వచ్చి ఇమాజిన్ ఒక ఇలా 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి బై ద వే. ఓకే, 3 అవైలబిలిటీ జోన్స్. సో 1A,
1B 1C అండి. ఓకే, 1A 1B 1C. ఓకే, ఈ 1A 1B 1C అనేది అఫ్ కోర్స్ మీకు యూఎస్ ఈస్ట్ 1 అన్నిటికంటే పెద్ద సైట్ అండి. ఇట్ విల్ గో అంటిల్ లైక్ 6 అవైలబిలిటీ జోన్స్ కి వెళ్తాయి. అట్ ద కరెంట్ మూమెంట్ 3 తీసుకుంటాను. సో మనకేమవుద్దంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది ఏం చేస్తుంది సింపుల్ గా మీకు ఆ మీకు నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి టు మేక్ యూ టు అండర్స్టాండ్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీకి వచ్చి మీకు ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ మార్క్ ఉంది అనుకోండి, ఏడబ్ల్యూఎస్ ప్రైవేట్ 5G ఇది ఆర్ క్లౌడ్ ఫ్రంట్ ఉంది, ఇది సెలెక్ట్ చేశారు అనుకోండి. ఇప్పుడు పైన చూసారు ఇక్కడ ఇక్కడ రాలేదు, ఫేవరెట్స్ అనమాట, ఈజీగా వెళ్ళడానికి. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, నేను దీని పేరేంటి, ఇక్కడికి వచ్చి క్లౌడ్ ఫ్రంట్ అనేది ఇది సెలెక్ట్ చేసాం అనుకోండి, మీకు ఇక్కడ వచ్చేసింది చూడండి. బై ద వే మీకు ఏది కావాలో అట్లా పెట్టుకోవచ్చు అనమాట. సరే, అట్లా నాకు విపిసికి వస్తాను. ఇక్కడ మీరు చూస్తే విపిసికి వస్తాను. విపిసికి వచ్చి నా ప్లాన్ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ విపిసి అని చెప్పి పేరు దగ్గరకు వచ్చి నేనేం చేస్తాను, AWS B43 అని ఇచ్చి -VPC అని చెప్పి ఇది ఒక అడ్రస్ రేంజ్ అడుగుతుంది. బై ద వే అడ్రస్ రేంజ్ ఏమి ఇస్తాను, 10.43.0.0/16. మీరు 16 అన్న ఇవ్వాలా, 28 అన్న, ఈ మధ్యలోనే ఉండాలా. ఐడల్ గా మనం విపిసికి ఎప్పుడు 16 ఇస్తాం. 16 ఇచ్చి నేను క్రియేట్ ఏ విపిసి అన్నానండి. అంటే ఏం చేస్తుంది AWS మీకు యాక్చువల్ గా వెనక ఇలా క్రియేట్ చేసినప్పుడు మీకు ఒకటి యాక్చువల్ గా మనకు ఒరిగింది ఏం లేదు యాక్చువల్ ఇది మనకి, కాకపోతే ఈ రేంజ్ ఆఫ్ అడ్రస్ ఒకటి క్రియేట్ చేసి పెట్టింది. అది క్రియేట్ చేసి పెట్టింది ఎక్కడ క్రియేట్ చేసింది, మీకు యుఎస్ నార్త్ వర్జీనియాలో క్రియేట్ చేసింది మీకు. అలాగా మనకి అదానికి ఒకటి, తర్వాత టాటాకి ఒకటి, ఆ తర్వాత ఇంకో దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ అడ్రస్ తో కూడా చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే నౌ నేను నెక్స్ట్ ఏం చేయాలా, నేను క్రియేట్ చేసిన విపిసి మనకి 3 అవైలబిలిటీ జోన్స్ లో రావాలి. మీరు చూస్తే నేను క్రియేట్ చేసిన విపిసి నాకు ఈ 3 అవైలబిలిటీ జోన్స్ లో రావాలి. రైట్ నౌ ఎక్కడుంది మీకు, మీరు చూసారు అనుకోండి, క్రియేట్ చేసి పక్కన పెట్టి అంతే, దానిలో ఉపయోగం లేదు బై ద వే, అవునా. సో మనం ఏం చేయొచ్చు, ఇలాంటి విపిసిలు క్రియేట్ చేయొచ్చు. సో నేనేం చేస్తాను, మీరు చూసినట్లయితే టాటాకు ఒక విపిసి క్రియేట్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత మీకు బిర్లాకి ఒక విపిసి క్రియేట్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత మీరు చూసారు అనుకోండి, మీకు అంబానీస్కి, అంబానీ మర్చిపోయాను యాక్చువల్గా, తిరుమల పెట్టాను, అంబానీ పెట్టుకుంటాను. ఓకే ఫైన్. సో ఇలా ఇచ్చాను. సో కాబట్టి ముగ్గురికి 3 విపిసిలు క్రియేట్ చేద్దాం, అవునా. ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, నేను ఏం చేయొచ్చు అంటే టాటా అని చెప్పి 10.1.0.0/16. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బిర్లా అని చెప్పి, బిర్లా కంటే ఓపెన్ చేద్దాం, లెట్స్ యూజ్ అంబానీ అని ఇద్దాం. ఆ తర్వాత వచ్చి మనం ఏం చేద్దాం, అదాని అని ఇద్దాం. సో సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం మన సాల్వ్ అవుతుంది. ఏంటా ఫస్ట్ ప్రాబ్లం, సెక్యూరిటీ ఇష్యూస్ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. ఎందుకంటే ఈ విపిసి అనేది ఒక సెక్యూరిటీ కంచెలాగండి బై ద వే, ఒక సెక్యూరిటీ కంచెలాగా బై ద వే. సో మనం ఏం చెప్పొచ్చు, దాని మీన్ ఒక సెక్యూరిటీ వాల్ లాగా అనుకోండి. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇక్కడ సర్వర్స్ పెట్టాను అనుకోండి, బై ద వే ఇమాజిన్ నేను ఇక్కడ సర్వర్స్ పెట్టాను అనుకోండి, ఒక్కొక్క విపిసిలో ఒక్కొక్క సర్వర్ పెట్టాను అనుకోండి. ఇక్కడికి వచ్చి మీరు గమనించినట్లయితే ఇలా పెట్టాను అనుకోండి, బై డిఫాల్ట్ గా నేను ఏం చేస్తాను, ఇక్కడ సింపుల్ గా సర్వర్ 1 అంటాను. గుర్తుపెట్టుకుని ఇవన్నీ కూడా ఒక సర్వర్ టాటాది, ఇంకోటి అంబానీది, ఇంకా అదానిది. బాధ్యత బై డిఫాల్ట్ గా మీకు 2 విపిసిల మధ్య కమ్యూనికేషన్ అనేది ఉండదు. మీకు బై డిఫాల్ట్ గా 2 విపిసిల మధ్య మనం పెట్టుకోవచ్చు అండి, పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత విపిసి పీరింగ్ అంటాం దాన్ని, నేను మళ్ళీ చెప్తాను. బట్ 2 విపిసిల మధ్య కమ్యూనికేషన్ ఉండదు. సో కాబట్టి మీకు ఫుల్ సెక్యూరిటీ అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి చూసారా, ఒకదాని కమ్యూనికేట్ అయిపోతాయని, ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ అది కాకుండా సిన్స్ మనం ఒకదానికి కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ చూసారా,
అది కూడా మీరు కావాలంటే సేమ్ వాడుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారనుకోండి, మనం సేమ్ వాడుకోవచ్చు అనమాట. సో ఇది ఇబ్బంది లేదా సార్ అంటే ఇబ్బంది లేదు, ఎందుకంటే అవి కనెక్ట్ కావట్లేదు కదండి. మరి ఒకే నెట్వర్క్ లో 2 IP అడ్రస్ ఉండకూడదు అంటే ఇంటర్నల్ గా ఉంటుందండి, VPC లోపల ఉంటుంది. ఇవి బయటికి పోయేటప్పుడు ఏమవుతాయో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్నెట్ ఇక్కడ ఉందనుకోండి, మీరు చూస్తే మీకు ఇంటర్నెట్ అనేది ఇక్కడ ఉంది, అవునా? ఇంటర్నెట్ ఎక్కడ ఉంది? ఇంటర్నెట్ కి బయటికి పోయేటప్పుడు మీకు ఏమవుతుందంటే ప్రతి ఒక్క VPCకి, లెట్ మీ డూ వన్ థింగ్, నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను దీన్ని. మీరు చూస్తే ప్రతి ఒక్క VPCకి ఓకే మీకు ఏమవుతుంది, మీకు ఒక దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ ఇంటర్నెట్ గేట్వే. ప్రతి VPCకి ఉంటుంది బై ద వే, విచ్ వి కాల్ ఇట్ యాజ్ ఇంటర్నెట్ గేట్వే అంటాం. ఓకే, సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఇంటర్నల్ గా దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ VXLAN అంటారు బై ద వే. VXLAN మీకు ఐడియా ఉంటే అది వాడి ఈ VPCని క్రియేట్ చేస్తారు. VX అంటే నెట్వర్క్ లోపల నెట్వర్క్ అనుకోండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి VPCకి కూడా మీకు ఒక ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది బై ద వే. ఈ ఇంటర్నెట్ గేట్వే దేంతో సమానం అంటే మీ ఇంట్లో వైర్లెస్ రౌటర్ ఉంది చూసారా, దాంతో సమానం అన్నమాట. మీకు వైర్లెస్ రౌటర్ ఉంది చూసారా, దాంతో సమానం యాక్చువల్ గా. సో కాబట్టి ఈ సర్వర్స్ అన్ని కూడా బయట కమ్యూనికేట్ వెళ్ళాలంటే ఈ త్రూ VPC ద్వారా వెళ్తాయి బై ద వే. కాబట్టి మీకు సేమ్ IP అడ్రస్ కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీకు రేపు ఫ్యూచర్ లో టాటా అంబానీ ఏదైనా జాయింట్ వెంచర్ కి వెళ్ళాలనుకోండి, వాటి మధ్య అవి కమ్యూనికేషన్ ఉండాలనుకోండి, మీరు చూస్తే వాటి మధ్య అవి కమ్యూనికేషన్ ఉండాలనుకోండి, అప్పుడు మీకు ఇష్యూ వస్తుంది, ఎందుకంటే సేమ్ IP అడ్రస్ ఉండకూడదు కాబట్టి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు చూసినట్లయితే ఇవి మీకు ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. నేనేమంటాను, ఇక్కడికి వచ్చి మీకు సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ సో మనం ఏం చేద్దాం, కొంచెం పైకి తీసుకొద్దాం. ఓకే రైట్. సో కాబట్టి ఇంటర్నెట్ గేట్వే అనేది మనకి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంకా నేను క్రియేట్ చేయలేదు మీకు, బట్ చెప్తున్నాను. సో కాబట్టి మీరు చూసినట్లయితే నేను ఏం చేస్తాను, ఇది వచ్చి సేవ్ అని చెప్పి మీకు VPC ఆర్కిటెక్చర్ అన్నాం. ఓకే గుడ్, ఇలా వెళ్తుంది అనమాట. కాబట్టి మీకు VPC ఏం చేస్తుందండి, మీకు సెక్యూరిటీ ఇస్తుంది యాజ్ వెల్ యాజ్ IP అడ్రస్ వస్తుంది. బై ద వే క్లాస్ వినండి ఫస్ట్, ఇంకా నేను స్టార్ట్ లోనే ఉన్నాను బై ద వే, ఇంకా అవైలబిలిటీ జోన్స్ ఇంకా చెప్పలేదు కదా, దయచేసి ఫస్ట్ వినండి చెప్పేది. ఓకే, ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. లాస్ట్ కి వచ్చేసరికి అన్ని క్వశ్చన్స్ వినండి ప్లీజ్, వినండి ఫస్ట్. సో లాస్ట్ కి వచ్చేసరికి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ అవుతాయి బై ద వే. ఓకేనా? సో మీరు ఏమవుద్ది, మధ్యలో ఇట్లా పోస్ట్ చేశారు అనుకోండి, బేసిక్ గా నేను అక్కడ కట్ చేసి చెప్పాల్సి వస్తుంది బై ద వే. ఓకే, అదేమవుద్దంటే క్లాస్ డిస్టర్బ్ అవుద్ది మీకు. సో లాస్ట్ దాకా వెయిట్ చేయండి. ఓకే, ఎస్ చెప్పండి మేడం మీరు. మండే నుంచి సేమ్ టైమింగ్స్ ఉంటాయా క్లాసెస్ కి? అవునండి, సేమ్ టైమింగ్స్ ఉంటాయి. ఎస్. నౌ మా ఆఫీస్ టైమింగ్ స్టార్ట్ అయ్యేది 9 to ఉంటుంది. ఎనీ ఆల్టర్నేటివ్ టైమింగ్స్ ఫర్ ఈవినింగ్ నెక్స్ట్ బ్యాచెస్ 8:45 కి ఇంకో క్లాస్ ఉంటుందండి, కానీ ఇప్పుడు కాదు, జనవరి సంక్రాంతి తర్వాత స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు కాదు. ఓకే రైట్, థాంక్యూ. సరే గైస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు జస్ట్ నేను ఏంటంటే హైపోథెటికల్ గా చూపిస్తున్నాను VPC అంటే ఏంటి అని మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వెళ్దాం, స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మీకు VPC అర్థం కావాలా. VPC అనేది ఎందుకు ఉంది, ఓకే నాకంటూ ఒక సపరేట్ నెట్వర్క్ క్రియేట్ చేశాను, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బిట్వీన్ ఎవరికి మీకు కమ్యూనికేషన్ అనేది లేకుండా జాగ్రత్తగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఒక VPC క్రియేట్ చేశాం కదా, మీరు చూసినట్లయితే AWS B43 VPC క్రియేట్ చేశాను కదా నేను. ఇది మీరు చూసినట్లయితే నార్త్ వర్జీనియాలో క్రియేట్ చేశాను, మీకు క్లియర్ గా తెలుస్తుంది. కానీ దీనివల్ల యూజ్ లేదు మీకు. ఎందుకు యూజ్ లేదంటే అది ఏ అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేయలేదన్నమాట. అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేయడం అంటే అర్థం ఏంటంటే మీరు సబ్నెట్స్ క్రియేట్ చేయాలా. దాన్ని అర్థం చేసుకోవడానికి నేను ఏం చేస్తానంటే ఈ పేరుని పైకి మూవ్ చేస్తాను, ఇక్కడికి. ఓకే, ఇక్కడ పెట్టండి. అంటే రైట్ నౌ నేను ఏం చేశానంటే మీరు చూస్తే కేవలం VPC అని క్రియేట్ చేసి దానికంటూ ఒక పేరు ఇచ్చి దాని కింద వచ్చి ఇది మనకి ఈ IP అడ్రస్సింగ్, దీని అడ్రస్ స్పేస్ అంటాం. అంటే ఈ IP అడ్రస్ స్పేస్ మనం వాడతాం అంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం చేయాల్సింది ఏంటంటే, లెట్ మీ రిమూవ్ దిస్ సర్వర్స్. రైట్ నౌ మనం ఏం చేయాల్సి వస్తుందంటే
ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో మనం ఒక్కొక్క సబ్నెట్ క్రియేట్ చేయాలండి. బై ద వే మీరు చూసినట్లయితే నేను ఏం చేస్తాను, మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సబ్నెట్ క్రియేట్ చేయాలి. అంటే సార్ ఒక అవైలబిలిటీ జోన్ లో ఒక సబ్నెట్ క్రియేట్ చేయొచ్చా? అదేం లేదండి, మల్టిపుల్ చేసుకోవచ్చు. బట్ నేను చూపించడానికి మీకు ఇది. సో అంటే అర్థం ఏంటి ఇక్కడ, మీకు సింపుల్ గా సబ్నెట్ 1 అని చెప్పి S1 అంటాను. సబ్నెట్ 1 అని చెప్పి నేనేం చేస్తాను 10.1.1.0/24. ఓకే, ఒక్కసారి వాడిన సబ్నెట్ మళ్ళీ వాడకూడదు కాబట్టి S2 అంటాం. S2 అని చెప్పి 1.2.0/24. తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చి S3 అంటాను, సబ్నెట్ 3 అంటాను, 3.0/24. ఇలా ఇలా మనం ఏం చేయాలి, డివైడ్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీకు ఈ అవైలబిలిటీ జోన్స్ అన్ని కూడా ఇంటర్నల్ కనెక్ట్ అయి ఉంటాయండి. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, మీకు లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి ఇది కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఈ అవైలబిలిటీ జోన్స్ అన్ని కూడా ఓకే మీకు ఒకదానికో దానికి కనెక్ట్ అయిపోయి ఉంటే మీరు ఏం చేయాల్సిన పని లేదు, నెట్వర్కింగ్ మీరు ఏం చేయాల్సిన పని లేదు బేసిక్ గా. సో నేనేమంటానంటే మీకు దీన్ని కనెక్ట్ చేద్దాం. మరి ఇక్కడ సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇది వచ్చి మీకు ఇంటర్నల్ రౌటర్ అంటాను. బై ద వే మీకు సంబంధం లేదండి యాక్చువల్ గా, బట్ ఏంటంటే విజిబిలిటీ కోసం చెప్తున్నా. మీకు తెలియదు ఉన్నట్టు కూడా మనకి ఎక్కడ విజిబిలిటీ ఉండదు, ఎందుకంటే మొత్తం AWS చూసుకుంటుంది. సరే ఎనీవే ఇట్లా ఉంటుంది అనమాట మీకు. సో కాబట్టి రైట్ నౌ VPC క్రియేట్ చేశాను కదా, అది US ఈస్ట్ 1 రీజన్ నార్త్ వర్జీనియాలో ఉంది, కానీ మీరు వాడలేరు. ఎందుకో చెప్పనా, లెట్ మీ షో యూ. ఇక్కడికి వచ్చి నేను ఒక లైనక్స్ సర్వర్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి. ఇమాజిన్ లైనక్స్ ఆర్ విండోస్ ఏదైనా కూడా, ఇక్కడికి వచ్చి మీరు క్రియేట్ చేసిన VPCలో లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మీకు మీరు కిందకు వచ్చారు అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలా, హోల్డ్ ఆన్, ఇక్కడ VPC అని ఉంటుంది, ఎడిట్ అని చెప్పి మనం ఇప్పుడు క్రియేట్ చేసిన VPC ఏంటండి, మీరు చూస్తే AWS B43 VPC ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసాం అనుకోండి. అది ఇది కాదనుకుంటాను, మీకు చూస్తే చూసారా సబ్నెట్లు ఏమి లేవు చూడండి. ఇదే కదా VPC ఏదండి, ఎండింగ్ విత్ 193, ఇదేనా 193. కింద వస్తే సబ్నెట్ ఏం లేదు చూడండి. సబ్నెట్ లేకుండా VPC దండగా. ఎట్లా ఉంటుందంటే మీకు బైక్ కొనుక్కుంటారు, పెట్రోల్ లేదు, బై ద వే దండగా, ఎందుకు పనికిరాదు. ఓకే, ఇది కూడా అంతే. సో కాబట్టి మనం ఏం చేయాలా, ఇక్కడ ఓకే VPC క్రియేట్ చేసాము, తర్వాత కావాల్సిన సబ్నెట్స్ 1 2 3 అని క్రియేట్ చేయాలా. సో నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి సో ఇక్కడికి వచ్చి క్రియేట్ సబ్నెట్ అందాం. క్రియేట్ సబ్నెట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి AWS B43 VPC సెలెక్ట్ చేసి ఓకే, సో ఇక్కడికి వచ్చి నౌ నేనేం చేసి సింపుల్ S1 అంటాను, ఏ పేరైనా ఇచ్చుకోండి, S1 అంటాను. వచ్చి నేను ఏం చేస్తాం, మీకు నేను చూడండి మొత్తం అవైలబిలిటీ జోన్స్ అన్ని కనిపిస్తాయి. అదే మీరు ఇది తీసుకున్నారు అనుకోండి, హైదరాబాద్ తీసుకున్నారు అనుకోండి, 3 కనిపిస్తాయి బై ద వే, అవునా. సో ఇదే పెద్ద సైట్, అన్నిటికంటే US ఈస్ట్ 1 పెద్ద సైటు. US ఈస్ట్ 1A సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను 10.43.1.0/24. ఇక డయాగ్రామ్ లో నేను డయాగ్రామ్ లో ఏం చేశాను 10.1. తీసుకున్నానండి, 10.43 అనుకోండి. ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, మీకు S1 అన్న ఇవ్వచ్చు, లేకపోతే సబ్నెట్ 1 అన్న ఇవ్వచ్చు. ఇచ్చి క్రియేట్ అన్నాం అనుకోండి, మీకు ఫస్ట్ సబ్నెట్ క్రియేట్ అయింది. అంటే రైట్ నౌ మనం క్రియేట్ చేసిన VPC వచ్చి US ఈస్ట్ 1Aలో మాత్రమే ఉంది. అలా కాకుండా ఇప్పుడు 1Aలోనే క్రియేట్ చేస్తే మన సర్వర్స్ అన్ని దాంట్లో పెట్టామనుకోండి, ఆ 1A డౌన్ అయిపోయిందంటే కష్టం కదా. నేను మీకు ఏం చెప్పాను, మనం ఎప్పుడు కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి లోడ్ ని. అందుకని మనం ఏం చేస్తాము 1B అండ్ 1C కూడా రావాలా. సో క్రియేట్ సబ్నెట్ అని చెప్పి మీకు సో B43 అని చెప్పి మీకు ఇది సెలెక్ట్ చేసి, అది పాత్ వేరేది ఉందిలేండి. ఇక్కడికి వచ్చి నేను సబ్నెట్ 2 అంటాను.
సబ్నెట్ 2 అని చెప్పి 1B. ఒక్కసారి వాడిన సబ్నెట్ వాడడానికి లేదు. నేను కావాలని ఇచ్చిన మీరు నెక్స్ట్ వెళ్తే అది ఏం చేస్తుంది, ఎర్రర్ ఇచ్చేస్తుంది. సో కాబట్టి ఒక్కసారి నా వాడిన సబ్నెట్ ఉండదు. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ సబ్నెట్. నెక్స్ట్ మూడోదండి, నెక్స్ట్ మూడోది మళ్ళీ B43 ఇచ్చి సబ్నెట్ 3 ఇస్తాను మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు 1C అని చెప్పి 10.43. ఓకే 3.0/24 అన్నాం అనుకోండి. ఇలా ఉంటుంది బాగా. సో మీకు సబ్నెట్ 1, సబ్నెట్ 2 అండ్ సబ్నెట్ 3 మీకు 3 ఉన్నాయి బాగా. మీకు 3 క్రియేట్ చేసి అంటే మీరు చేసుకున్న విపిసి మూడిట్లో కూడా ఉంది. ఇప్పుడు మీకు కావాల్సి అనుకుంటే మనం దీని లోపల పెట్టుకోవచ్చు సర్వర్స్. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది తీసుకొని మీకు సో ఐపీ అడ్రస్ ఏమి ఇస్తాను నేను చూడండి, 10.1.1.100. ఓకే ఇక్కడికి వచ్చి 10.1.2.100 తర్వాత 10.1.3.100. ఓకేనా, ఇవన్నీ కూడా వాటి మధ్య అవి కమ్యూనికేట్ అవుతాయండి. మీరేం చేయాల్సిన పని లేదు, మీకు వాటి మధ్య అవి కమ్యూనికేట్ అయిపోతాయి. ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా ఇంటర్నల్ కనెక్ట్ అని చెప్పాను కదా. ట్రాఫిక్ ఏమవుతుంది, ఇలా వచ్చి మీకు ఇలా వెళ్తుంది అనమాట, మీకు ఇలా వెళ్తుంది. అలా కాకుండా ఇంటర్నెట్కి పోవాలంటే 3 కూడా ఇటు వెళ్ళిపోతాయి బాధ్యత, మీకు ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట బాధ్యత. సో ఈ విధంగా మనం ఏం చేసాం, ఇట్లా చేసుకోవచ్చు. సో ఇదే సెటప్ మీరు చూసారనుకోండి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఏం చేయొచ్చు, నేను కావాలనుకుంటే ఇదే సెటప్ నేను తీసుకొచ్చి ఏం చేయొచ్చు, మీకు ఇక్కడ పెట్టచ్చు మీరు చూసినట్లయితే. అలాగే ఇక్కడ నేను ఏం చేయొచ్చు, ఇక్కడ కూడా తీసుకొచ్చి పెట్టచ్చు. మీరు చూస్తే ఇబ్బంది ఏం లేదు, మీకు నీట్ గా పనిచేస్తుంది. సో అదేం సార్ సేమ్ ఐపీ అడ్రస్ రేంజ్ లో ఇబ్బంది లేదండి. ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే రేపు పొద్దున అంబానీ అదాని ఇద్దరు కలిసి ఏదో చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, అప్పుడు ఈ రెండు కమ్యూనికేట్ అంటే అప్పుడు ఇష్యూ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సేమ్ ఐపీ అడ్రస్ రేంజ్ చేస్తున్నాయి కాబట్టి ఒప్పుకోదు అనమాట. బై ద వే అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి మన సెక్యూరిటీ ప్రాబ్లమ్ రిజాల్వ్ అవుతుంది, ఆ తర్వాత వచ్చి మనకి ఐపీ అడ్రస్ ప్రాబ్లం కూడా మనకి రిజాల్వ్ అవుతుంది బై ద వే. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మనకి విపిసి అనేది ఒక వర్చువల్ నెట్వర్క్ ఇస్తుంది. ఆ వర్చువల్ నెట్వర్క్ లోపల సబ్నెట్స్ మెషిన్స్ పెట్టుకోవచ్చు. అండ్ రెండు విపిసిల మధ్య మీకు డిఫాల్ట్ గా ఎటువంటి కమ్యూనికేషన్ అనేది ఉండదు. ఓకేనండి, ఇక్కడ అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ లో? ఎనీ క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ లో గైస్? అందరికి అర్థమైనట్టేనా? అందరికి అర్థమైనట్టేనా? సార్ యాక్చువల్లీ రెండు డేటా సెంటర్ లో యూనిక్ ఐడి ఉండరా, ఐపీ అడ్రస్ ఉండరాదా? విత్ ఇన్ విపిసి ఇట్ క్యాన్ బి రైట్. విపిసి లోపల డజంట్ మ్యాటర్. మీరు డేటా సెంటర్స్ గురించి అసలు డిస్కస్ చేయకూడదండి, ఎందుకంటే మనకి విజిబిలిటీ లేదు, అవునా, మనం కంట్రోల్ లేం. సో కాబట్టి ఒక విపిసి అనేది మీకు మల్టిపుల్ డేటా సెంటర్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ అయింది, అవునగా 1A 1B 1C ఉంది, అవన్నీ వేరే వేరే డేటా సెంటర్లు. సో కాబట్టి వాటి మధ్య డిస్ట్రిబ్యూట్ అయింది. అందుకే ఒకసారి డజంట్ మ్యాటర్ మీకు 1B లో పెట్టినా కూడా అవన్నీ కమ్యూనికేట్ అవ్వాలి కదా. మీకు సేమ్ ఐపీ క్రియేట్ చేసుకునే అవకాశం ఇస్తే సేమ్ సబ్నెట్ కూడా ఇవ్వాలి, అది ప్రాబ్లం వస్తుంది. అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఒక్కసారి విపిసి లోపల సబ్నెట్ వాడేసామంటే మళ్ళీ ఆ సబ్నెట్ వాడలేరు. డజంట్ మ్యాటర్ అది వేరే సార్ నేను 1A లో 1.0 క్రియేట్ చేశాను, 1C లో చేయలేరు. దట్ ఈస్ బై డిజైన్. ఓకే హర్ష, వన్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనము ఇప్పుడు యూఎస్ 1A 1B 1C లో క్రియేట్ చేశాం కదా, ఈజ్ దర్ మ్యాండేటరీ దట్ వీ షుడ్ హ్యావ్ లైక్ బ్యాకప్ సర్వర్స్ ఆర్ ఉండాలా, లేకపోతే మన విపిసి కెన్ బి ఓన్లీ పార్ట్ ఆఫ్ వన్ అవైలబిలిటీ జోన్? ఫస్ట్ వచ్చి విపిసి అనేది డివైస్ కాదండి డిలీట్ అయిపోవడానికి, లైక్ సర్వర్ కాదు. ఓకే, ఫస్ట్ థింగ్. నౌ మీరు
నేనేం చెప్పాను నిన్న, మనం ఎప్పుడు కూడా అన్ని క్లౌడ్, నాట్ ఓన్లీ ఈ క్లౌడ్, ఏడబ్ల్యూఎస్ క్లౌడే కాదు, ఏడబ్ల్యూఎస్ అయినా అజూర్ అయినా జీసీపీ అయినా కూడా మీరు ఒక అవైలబిలిటీ జోన్ లో ఒక సర్వర్ పెడతాను, ఒకవేళ అది ఫెయిల్ అయిపోతే ఈ సర్వర్ వేరే దగ్గరికి పోతుంది అనే ఆప్షన్ లేదు అసలు ఫస్ట్. కరెక్ట్. ఓకే, లేనే లేదు. సో కాబట్టి మీరు డౌన్ టైంకి ఓకే అనుకోండి, నాకు డౌన్ అయినా నష్టం లేదు, నాకు బిజినెస్ ఒప్పుకుంటుంది అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు టేక్ గవర్నమెంట్ వెబ్సైట్ తీసుకోండి, ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ తీసుకోండి, అవి డౌన్ అయ్యింది అనుకోండి, ఈ సేవ వెబ్సైట్స్ డౌన్ అయింది అనుకోండి, ఎవడో పట్టించుకోడు బేసిక్ గా. ఓకే, సో కానీ ఎస్బీఐ డౌన్ అయింది అనుకోండి, చాలా తలనొప్పులు వస్తాయి. అవునా? సో కాబట్టి మీకు డౌన్ టైం మీరు చేయాలనుకుంటే అన్ని ఒకే దగ్గర పెట్టుకోవచ్చు, ఎందుకంటే డౌన్ ఛాన్స్ ఉంది. అది మీరు అఫోర్డ్ చేయకపోతే మనం డిస్ట్రిబ్యూట్ చేసి పెడతాం. కానీ ఇక్కడ కూడా రిస్క్ ఏంటంటే మీకు మొత్తం రీజియన్ డౌన్ అయితే కష్టం, కానీ ఏడబ్ల్యూఎస్ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ డౌన్ అయినాయి, కానీ మొత్తం రీజియన్ డౌన్ కాలేదు, అట్లీస్ట్ నాకు తెలిసి బేసిక్. సో కాబట్టి ఇట్స్ వెరీ వెరీ రేర్ అనమాట మీకు. సో కాబట్టి ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో అని అనుకున్నప్పుడు ఈ సెటప్ అంతా తీసుకెళ్లి వేరే లొకేషన్ లో పెట్టుకోవచ్చు, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ డిజాస్టర్ రికవరీ. అది మాన్యువల్ గా చేసుకోవాలి వీళ్ళెవరు. ఓకే, ఇది ఇప్పుడు మన విపిసి క్యాన్ బి అక్రాస్ డిఫరెంట్ రీజియన్స్ లో కూడా ఉండొచ్చు అండి? అది అలాంటి ఆప్షన్ ఉంటే చెప్పేసి ఉండండి ఫస్ట్ అదే చెప్పేవాడి. ఓకే, ఇట్ కెనాట్ బి అక్రాస్ డిఫరెంట్ రీజియన్స్. ఓకే, గాట్ ఇట్. ఎస్. సో కాబట్టి కెన్ సింగిల్ విపిసి ఇన్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్, మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఏంటండి యాక్చువల్ గా. ఎనీవే, సో మీకు నిజమైన విపిసి అంటే ఏదంటే గూగుల్ విపిసి అండి, ఏడబ్ల్యూఎస్ విపిసి, అజూర్ విపిసి కాదు. ఎందుకంటే మీరు అడిగారు చూసారా, గూగుల్లో విపిసి క్రియేట్ చేస్తే అక్రాస్ రీజియన్స్ ఉంటుంది. అంటే ఏంది, నేను ఓ సర్వర్ ఇండియాలో ఓ సర్వర్ యూఎస్ లో పెట్టి కమ్యూనికేట్ అవుతాయి, నిజంగా యాక్చువల్ క్లౌడ్ నెట్వర్క్ అనమాట. వేరే ఏడబ్ల్యూఎస్ కన్ సీన్ లేదు అండ్ అజూర్ కన్ సీన్ లేదు. అదే ఎనీవే, సో అందరు క్లియరేగా? కరెక్టే కానీ సార్, నాది ఒక చిన్న క్వశ్చన్, దిస్ మైట్ బి అవుట్ ఆఫ్ దిస్ కాంటెక్స్ట్, బట్ ఇప్పుడు నా క్లయింట్స్ కొందరు ఇండియాలో ఉంటారు, కొందరు క్లయింట్స్ యూఎస్ లో ఉంటారు, బట్ ఓవర్ ద ట్రాఫిక్ దే కమ్, విల్ దట్ నాట్ బి ఎనీ పర్ఫార్మెన్స్ ఇష్యూస్? దట్ డిపెండ్స్ ఆన్ మీ అప్లికేషన్ గ్లోబల్ అప్లికేషనా అండి. ఒకవేళ మీది గ్లోబల్ అప్లికేషన్ అయినప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి, ఆబ్వియస్ గా అలాంటి సెటప్ వేరే దగ్గర పెట్టుకోవాలి, లెటెన్సీ వస్తుందంటే. అవునా? నాకు కస్టమర్స్ ఇండియాలో ఉన్నారు, యుఎస్ లో ఉన్నారు, మీరు క్లెయిమ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ గ్లోబల్ అప్లికేషన్. అప్పుడు ఏం చేస్తారు, ఇండియా యూజర్స్ ఇండియాలో కనెక్ట్ అవ్వాలి, యుఎస్ యూజర్స్ యుఎస్ లో కనెక్ట్ అవ్వాలి. దానికి ఏం చేయాలా, మీ అప్లికేషన్ లెవెల్లో సిడిఎన్ అని చెప్పి ఆ తర్వాత బ్యాక్ ఎండ్ రిప్లికేషన్ చాలా తతంగా ఉంది యాక్చువల్ గా. దట్ కెన్ బి అచీవబుల్. ఓకే ఓకే, దానికి ఏడబ్ల్యూఎస్ సంబంధం లేదు. ఓకే, గుడ్, లెట్స్ ప్రొసీడ్. సరే, సో కాబట్టి విపిసి క్రియేషన్ అనేది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. నేనేం చేస్తాను, మీకు సబ్నెట్స్ కూడా క్రియేట్ చేశాను. అయితే నేను ఏం చెప్పాను, ఇక్కడికి వచ్చి మీరు B43 అన్నా, B43 అని ఇచ్చామనుకోండి, ఇక్కడ సబ్నెట్స్ కాదు సారీ, విపిసిలకు వచ్చాను అనుకోండి. ఇక్కడ అన్నెసరీగా నేను ఒక విపిసి క్రియేట్ చేసినట్టు గుర్తు. ఒకవేళ మీరు విపిసి చాలా ఈజీగా క్రియేట్ చేసేయచ్చండి. మీరు B40 ఉంది కదా, నాకు కావాల్సి ఇది ఉంది, ఇది తీసేస్తాను, నేను క్రియేట్ చేశాను ఒకటి. గుర్తుపెట్టుకోండి, రెండు విపిసిలకి సేమ్ ఉండొచ్చా? ఎస్ ఉండొచ్చు. చూడండి 10.43.00 10.43. ఈ పేరు పెద్ద విషయం కాదండి మీకు. సార్ ఇక్కడ సేమ్ పేరుతో ఇవ్వచ్చా? పేరు అనేది జస్ట్ ట్యాగ్ అనమాట బై ద వే. ఓకే, సో యాక్చువల్ గా ఇప్పుడు ఇద్దరు శ్రీహర్షాలు ఉన్నారనుకోండి, మీకు ఇద్దరు శ్రీహర్షాలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి? ఆబ్వియస్ గా అపార్ట్ ఫ్రమ్ ఫిజికల్ అపియరెన్స్ పక్కన పెడితే ఆధార్ నెంబర్స్ తీసుకున్నారు అనుకోండి, ఆబ్వియస్ గా వేరే వేరే ఆధార్ నెంబర్స్ ఉంటాయి. సో కాబట్టి విపిసి ఐడి అనేది ఇట్స్ ఏ ఆధార్ నెంబర్ బై ద వే. ఓకే, విపిసి ఐడి అనేది అంటే ఏంటంటే మీకు పేరు ఒకటే ఉండొచ్చు, తర్వాత ఐడి ఒకటే ఉండొచ్చు, సారీ సబ్నెట్ ఆర్ అడ్రస్ స్పేస్ ఒకటే ఉండొచ్చు. ఏ రెండు విపిసిలకి ఒకటే ఉండదు బై ద వే. ఇప్పుడు చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ మీరు 2017కి వెళ్ళారు అనుకోండి, బై ద వే 2017కి వెళ్తే ఐ థింక్ 7 క్యారెక్టర్స్ ఉండేది విపిసి, తర్వాత వాళ్ళు 14 క్యారెక్టర్స్ చేశారు యాక్చువల్ గా. సో మనం తీసేయచ్చు, నేను డిలీట్ విపిసి అన్నాం అనుకోండి, మీరు చూస్తే మీకు ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి B43కి వచ్చాను అనుకోండి, ఇక్కడ వచ్చింది. నేనేం చేస్తాను, ఈ విపిసి ఐడి తీసుకుందాం, ఈ విపిసి ఐడి తీసుకొని నేనేం చేస్తాను, సబ్నెట్స్కి వస్తాం. మనం సబ్నెట్స్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం, కానీ మనకేం కావాలా, మనకి ఓకే
ఓకే, ఇక్కడ మీకు 3 సబ్నెట్లు కదా, మీరు చూసి కనిపిస్తుంది చూడండి 3 సబ్నెట్ 1 2 3 అండ్ మీరు చూసారనుకోండి 1.0 2.0 3. ఇంపార్టెంట్ ఏంటంటే 1A 1B 1C. ఓకే గుడ్. కానీ బయటికి పంపించడానికి మీకు ఏం కావాలని చెప్పాను, మీకు ఇంటర్నెట్ గేట్వే కావాలని చెప్పాను. మీకు ఇంటర్నెట్ గేట్వే అనేది మీకు అవసరం అవుతుందని చెప్పాను. అది బై డిఫాల్ట్ గా క్రియేట్ అవ్వదు. సో మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీకు ఇంటర్నెట్ గేట్వేకి వస్తాను. ఇంటర్నెట్ గేట్వేకి వచ్చి క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే అని చెప్పి, ఈ ఇంటర్నెట్ గేట్వేతో దేంతో సమానం, మీకు మీ ఇంట్లో వైర్లెస్ రౌటర్ ఉందిగా ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి, దాంతో సమానం. ఒక్కొక్క విపిసికి ఒక్క ఇంటర్నెట్ గేట్వేనే ఉంటుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఒక విపిసికి ఎన్ని గేట్వేలు కనెక్ట్ చేయొచ్చు అని, దయచేసి ఒకటే అని చెప్పొద్దు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఎన్ని గేట్వేలు ఉంటాయని అడిగాడు, ఇంటర్నెట్ గేట్వేలు కాదు. ఎందుకంటే AWS లో మీకు ఇంటర్నెట్ గేట్వే ఉంది, నాట్ గేట్వే ఉంది, ట్రాన్సిట్ గేట్వే ఉంది, వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఉంది, ఈగ్రెస్ గేట్వే ఉంది, అండ్ క్యారియర్ గేట్వే ఉంది. క్యారియర్ నేను వాడలేదు కానీ చాలా గేట్వేస్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఇంటర్నెట్ గేట్వే ఒకటే పెట్టచ్చు. సో కాబట్టి అటాచ్ విపిసి అని చెప్పి, ఇక్కడ మీకు ఏ విపిసికి అయితే ఇంటర్నెట్ గేట్వే ఆల్రెడీ అటాచ్ చేయలేదో ఇట్లా వస్తుంది. బై ద వే కింద వచ్చి కమాండ్ లైన్ లో ఎలా చేయొచ్చు అని కూడా చూపిస్తాను మీకు ఇక్కడ. ఎనివే మీకు అవసరం లేదు ప్రస్తుతానికి. నేను ఏం చేస్తాను, ఇట్లా ఇస్తాను మీకు, నేను ఈ విధంగా ఇచ్చేస్తాను అనమాట మనకి. ఓకే గుడ్. సో నెక్స్ట్ వచ్చి మీకు ఓకే ఇది కాదు, మనం ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏంటి యాక్చువల్ గా, నా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, సార్ బానే ఉంది సార్, మీరు విపిసి క్రియేట్ చేశారు, సబ్నెట్స్ క్రియేట్ చేశారు, ఇంకా సర్వర్స్ పెట్టలేదు కానీ ఇంటర్నెట్ గేట్వే పెట్టారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్నెట్ కి గేట్వే పెట్టారు బానే ఉంది, ఎవరో ఒకరు చెప్పాలి కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమాజిన్, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక కొత్త మాల్ పెట్టారు అనుకోండి. ఓకే, జస్ట్ లైక్ జీవీకే మాల్ లేకపోతే ఫీనిక్స్ మాల్, ఫోరం లాగా కొత్త మాల్ పెట్టారు. బై ది వే మీరు లోపలికి వెళ్ళారు, లోపలికి వెళ్ళిన వెంటనే బేసిక్ గా ఏదో ఒక నేచర్ కాల్ వచ్చింది, రెస్ట్ రూమ్ వాడుకోవాలనుకోండి, అనుకుందాం. ఇది చాలా మంది ఎదురవుతుంది అనమాట. సో ఆబ్వియస్ గా అంత పెద్ద మాల్ ఏది ఎక్కడుందో తెలియదు మనకి, ఆబ్వియస్ గా. అది బై ది వే కాబట్టి ఆబ్వియస్ గా తల పైకి ఎత్తాం. ఎందుకు డైరెక్షన్స్ ఏంటి, ఎటు పోతుందని చెప్పి ఎవరో మనకి చెప్తున్నారు. ఓకే లెఫ్ట్ తీసుకోండి, రైట్ తీసుకోండి, ఫుడ్ కోర్ట్ ఇటు ఉంది, గేమ్ జోన్ ఇటు ఉంది, రెస్ట్ రూమ్ ఇటు ఉంది అని అనుకోండి. ఆబ్వియస్ గా అటు వెళ్తున్నాం. బై ది వే అంటే మనుషులమైన మనకి డైరెక్షన్ చూపిస్తున్నాం. మరి వాట్ అబౌట్ మెషిన్స్ కూడా ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఓకే, మీరు ఇంటర్నల్ గా ఒకదానికి కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే ఇట్లా కనెక్ట్ అవ్వండి అని చెప్పాలి. బై ది వే అట్లా కాదు, మీరు బయటికి వెళ్ళాలి అంటే ఇంటర్నెట్ గేట్వే ద్వారా బయటికి వెళ్ళండి. ఇదంతా ఎవరు చెప్తారు, దీనికోసమే మనకి రౌటింగ్ టేబుల్స్ అని ఉంటాయండి. సో రూటింగ్ టేబుల్స్ ఏదైనా అనుకోండి, మీకు ఇండియా అయితే రౌటింగ్ టేబుల్, అవుట్ సైడ్ ఇండియా అయితే రూటింగ్ టేబుల్. బై ద వే ఓకే. సో కాబట్టి మీరు విపిసి క్రియేట్ చేసినప్పుడే మీకు డిఫాల్ట్ గా ఒక రూటింగ్ టేబుల్ క్రియేట్ అయిపోతుంది. బై ద వే మనం ఏం చేస్తామంటే, దాన్ని వాడుకోవచ్చు, తప్పేం లేదు బై ద వే నిజం చెప్పాలంటే. బట్ ప్లాన్ ఏంటంటే, ఇక్కడ ఇస్తే మీకు డిఫాల్ట్ గా ఒకటి క్రియేట్ అవుతుంది. నేనేం చేస్తాను, దానికి ఒక పేరు డిఫాల్ట్ -RT అంటాను. అది కాకుండా నేను ఏం చేస్తానంటే, క్రియేట్ ఏ రౌటింగ్ టేబుల్ కస్టమ్ ఆర్ సింపుల్ గా కస్టమ్ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ అంటాను. విపిసి ఏంటి 43 ఇచ్చాం అనుకోండి, ఎక్కడుంది 193 ఇట్లా ఇస్తాను. ఇచ్చేసి నేను క్రియేట్ రౌటింగ్ టేబుల్ అంటాను. ఈ రౌటింగ్ టేబుల్ నేను దేంతో పోలుస్తానంటే, బై ద వే మామూలుగా క్లాస్ చెప్పేటప్పుడు ఔటర్ రింగ్ రోడ్ సైన్ బోర్డ్స్ అన్నాం. బై ద వే ఓకే, మనం రౌటింగ్ టేబుల్ దేంతో పోల్చుకోవచ్చు అంటే, మీరు చూసినట్లయితే మనం ఔటర్ రింగ్ రోడ్ తో పోల్చుకోవచ్చు అనమాట. బై ద వే సో నేను ఏం చేస్తాను, నౌ ఈ పిక్చర్ లో మీరు చూస్తే పైన మీకు కనిపిస్తున్న ఆ బ్లూ బోర్డు ఉంది చూసారా, బ్లూ బోర్డ్ వచ్చి మీకు రౌటింగ్ టేబుల్ అండి, ఆ రూటింగ్ టేబుల్ అండి. బై ద వే ఓకే. సో ఆ రూటింగ్ టేబుల్లో
ఎటు పోవాలి అని చెప్పేది రూట్స్ అన్నమాట. అంటే క్లియర్ గా చూస్తే మీకు ఏం చేస్తుంది, మీకు విజయవాడ, బెంగళూరు, సాగర్, తర్వాత అంటే ఒక వికారాబాద్ తప్పితే మీకు అంతా స్ట్రైట్ పోవాలి అని చెప్తుంది బై ద వే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే మనం ఈ వికారాబాద్ తీసుకోండి, లోకల్ రౌట్ అన్నమాట. లోకల్ గా తిరగడానికి అంటే విపిసి లోపల కమ్యూనికేషన్ కి. సో ఇక్కడ మీరు చూస్తే వికారాబాద్ కాకుండా ఇంకేదైనా, వికారాబాదు టిఎస్పిఐ ఏందో మనకు తెలియదు టిఎస్పిఐ అంటే, బట్ ఎనీవే ఆ వికారాబాదు టిఎస్పిఐ కాకుండా రాజేంద్ర నగర్ అయినా, ఎయిర్పోర్ట్ అన్నా, సాగర్ అయినా, బెంగళూరు అయినా, విజయవాడ అయినా, వరంగల్ అయినా స్ట్రైట్ పోండి అని చెప్పబడుతుంది. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే మీకు ఎడిట్ రూట్స్, యాడ్ ద రూట్ 0.0.0.0/0 ఇక్కడికి వచ్చి మనం ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేసాం కదా, ఇంటర్నెట్ గేట్వే ఇది సేవ్ అన్నమాట. సో మనం ఏం చెప్పాము, ఓకే 10.43 లోకల్ అంటే అర్థం ఏంటంటే ఈ పిక్చర్ లో చూస్తుంటే వికారాబాద్ అయితే ఇది తీసుకోండి. ఓకే, ఆ తర్వాత మీకు ఈ పిక్చర్ ఇక్కడ తీసుకొద్దాం, అది లోకల్ కానిది ఏదైనా ఇది వాడుకోండి. అంటే వికారాబాద్ టిఎస్పిఏ కానిది ఏదైనా మీకు నేరుగా వెళ్ళిపోండి అని చెప్తుంది చూసారా, నేరుగా వెళ్ళిపోండి అని చెప్పి ఇది కూడా అదే అనమాట. 10.43 కానిది ఏదైనా, అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 10.43 కాకుండా 192 అయ్యుండొచ్చు, 10.2 అయ్యుండొచ్చు, డజంట్ మ్యాటర్. ఇది కానిది ఏదైనా ఇటు వెళ్ళిపోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి పింగ్ www ఇక్కడికి వచ్చి sriharshavi.com అన్నాను అనుకోండి. మీకు sriharshavi.com అంటే నాకేమొస్తుంది 34.149.87.45 వస్తుంది, విచ్ ఇస్ ఎ పబ్లిక్ ఐపీ బై ద వే. అవునా, పబ్లిక్ ఐపీ విచ్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ 10.43. క్లియర్ గా అర్థమైపోతుంది, 10.43 అది 34 లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏమైపోతుంది మీకు దీనికి వెళ్తుంది అనమాట. ఈ నెట్ ఈ రౌట్ వాడుకొని వెళ్తుంది బై ద వే. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ రూటింగ్ టేబుల్ అనేది ఇది బ్లాక్ బోర్డు, దాంట్లో రూట్స్ వచ్చి ఇవి బై ద వే, దాంట్లో రూట్స్ వచ్చి ఇవి. మరి సబ్నెట్ అసోసియేషన్ అంటే ఏంటి, ఇక్కడ మనం చెప్పాలి కదా ఏ సబ్నెట్లు వాడుకోవాలని. ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్లు అంటే నేను 1, 2, 3 మూడిటిని సెలెక్ట్ చేస్తాం. ఇది దీంతో పోల్చినప్పుడు మీకు ఉంటుంది ఏమని, ఓకే హెవీ ట్రక్స్ లెఫ్ట్ లో పోండి అంటే ఎవరు వాడుకోవాలి. సో మీరు బయట నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేటప్పుడు ఏం చెప్తున్నాను ఎప్పుడన్నా మీకు చూడకపోతే బైక్స్ ఆ తర్వాత ఆటోస్ అలౌ లేదు అవుటర్ రింగ్ రోడ్ మీదకి మీకు. ఓకే, సైడ్ ఇంకో రోడ్డు దాంట్లో పోవాలి బై ద వే, తప్పితే బైక్స్ కి అండ్ ఆటోస్ కి అలౌ లేదు బై ద వే. అని ట్రాక్టర్స్ కి గుర్తులేదు నాకు ఎనీవే, బట్ ఎనీవే సో సేమ్ అదే అనమాట. ఎవరు వాడుకోవాలా ఈ రౌటింగ్ టేబుల్ అంటే ఇదిగోండి ఈ మూడు ఏంటి, ఎవరు 4 వీలరు, తర్వాత లారీసు, తర్వాత బస్సు, మిగతా వాళ్ళు వాడుకోవడానికి లేదు. సో సింపుల్ గా చెప్పాలంటే రూటింగ్ టేబుల్ ఇది. రూటింగ్ టేబుల్లోకెల్లా ఇంపార్టెంట్ వచ్చిందండి 10.43 అంటే ఏంటంటే ఈ పిక్చర్ చూపించినట్టు వీటి మధ్య ఇవి కమ్యూనికేషన్ అనమాట. ఇవి వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాయి, మీకు 10. ఈ లోకల్ రౌట్ వాడుకుంటది అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఫైన్ వీకెండ్ మీ ఇంట్లో వైఫ్ కి మీరు రెస్ట్ ఇచ్చి ఈ ఆదివారం నేనే వంట చేస్తామని చెప్పి ఒక 10 మందిని చంపేయడానికి డిసైడ్ అయ్యారు అనుకోండి బై ద వే. సో వంట వండారు, మీ ఎదురింటి వాళ్ళకి ఇవ్వాలి బై ద వే అనుకుందాం. ఓకే, ఆయనతో మీకు ఏదో గొడవ ఉంది, ఎదురింటి వాళ్ళకి ఇవ్వాలి. మీరు 10th ఫ్లోర్ లో ఉన్నారు, 10th ఫ్లోర్ లో ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ గా పోయి తలుపు కొట్టి ఆయన చేతిలో పెడతారా, లేదా లిఫ్ట్ లో కిందకు వచ్చి మళ్ళీ మెయిన్ గేట్ కి వెళ్ళి అక్కడ మళ్ళీ యూటర్న్ కొట్టి మళ్ళీ లిఫ్ట్ కి వచ్చి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ డోర్ నాక్ చేసి ఇవ్వడం డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా, పిచ్చి అని అడుగుతారు బై ద వే. సేమ్ అదే ఇక్కడ కూడా మీకు పక్కనే సర్వర్స్ ఉన్నప్పుడు ఇంటర్నెట్ గేట్వే బోర్డు ఎందుకు, ఇది అందుకని లోకల్ అది వాడుకుంటుంది. అది కాకుండా మీ అపార్ట్మెంట్ బయట ఎవరికన్నా ఇవ్వాలనుకోండి అప్పుడు మీరు మెయిన్ గేట్కి వెళ్ళాలా, అప్పుడు ఈ రౌట్ వాడుకుంటాం. సో కాబట్టి ఈ రూటింగ్ అనేది మీకు అర్థమైపోతే మీరు ల్యాబ్ చేసేటప్పుడు 2 చోట్ల తప్పు చేస్తారండి. ఫస్ట్ తప్పు ఏంటంటే ఇక్కడ సరిగ్గా రూట్ కాన్ఫిగర్ చేయరు, రెండోది వచ్చి సెక్యూరిటీ గ్రూప్, అది నేను చెప్తాను. రూటింగ్ అర్థమైందా అందరికీ, ఇదే మెయిన్ నాకు కావాల్సిన VPS, ఇదే మెయిన్ కాంపోనెంట్. రూటింగ్ అర్థమైందా,
హర్ష, ఇది లోకల్ అనేది కీవర్డ్ బై డిఫాల్ట్ కీవర్డ్ హర్ష ఇది? ఇది మీరు ఎడిట్ చేయడానికి లేదు, ఎడిట్ చేయలేరు, అప్డేట్ చేయలేరు, ఏమీ చేయలేరు. మీకు రౌటింగ్ టేబుల్, ఏ రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేసినా ఇది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది, మీరు ఏం చేయలేరు. అర్థమైందా అందరికి? హర్ష గారు, ఇప్పుడు రౌటింగ్ టేబుల్స్ ఎక్స్ట్రా క్రియేట్ చేసిన, సబ్నెట్స్ ఏమైనా ఎక్స్ట్రా క్రియేట్ చేసిన, విపిసి లాంటి చేసిన ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా పడతాయా? లేదండి, విపిసికి ఎటువంటి చార్జెస్ లేదు. అండ్ ఒక్క నేను ఈ రోజు మండే చెప్పే ల్యాబ్ లో మీకు ఏది బిల్లు పడదు, ఇంక్లూడింగ్ సర్వర్ కూడా. ఎందుకంటే సర్వర్ కూడా T2 మైక్రో వాడతాం కానీ ఫ్రీ ట్రయల్ కింద వస్తుంది. సో కాబట్టి మీకు విపిసికి బిల్లు పడదు బై ద వే. సో డోంట్ వరీ. ఎస్, ఎవరైతే అడుగుతున్నారు? వన్ క్వశ్చన్, లైక్ మనకి ఎలా తెలుస్తుంది ఏ నెంబర్ ఇవ్వాలనేసి? ఇక్కడ మీరు 0.00 అవి ఇచ్చారు కదా, అంటే మనం ఏదైనా ర్యాండమ్ గా ఇవ్వచ్చా లోకల్ నెంబర్ కాకుండా? 000 అంటే అర్థం ఏంటంటే ఇది కానిది ఏదైనా అని. అదే ఇది కానిది ఏదైనా ఇవ్వచ్చా అలాగా? ఏదైనా అంటే మీకు ఎట్లా ఆలోచిస్తారంటే, ఇప్పుడు మీరు ఇమాజిన్ హైదరాబాద్ లో ఉన్నారు బై ద వే, మీకు తెలుసు విజయవాడకి పోతున్నారు అనుకుంటే ఆబ్వియస్ గా బస్ ఎక్కి ఆ టికెట్ కొనుక్కుంటారు. లేదు ఆదిలాబాద్ పోదాం అనుకుంటే అది కొనుక్కుంటారు, అవునా? అలాగే మీరు పలానా చోటకి కనెక్ట్ అవుతారని తెలిసి అదే ఇచ్చుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీనికి కనెక్ట్ అవ్వాలి, అప్పుడు ఈ ఐపీ అడ్రస్ ఇస్తాం. ఓకే, నార్మల్ గా అట్లా లేదు కదా, మనం ఏం చేస్తామంటే బయట ఇంటర్నెట్ కి వెళ్ళాలా, అలా ఇవ్వడం కుదరదు, బేసిక్ ఎక్కువైపోతాయి కదా. అందుకని 00 మీకు తర్వాత అర్థమవుద్ది. మండే కాకుండా ట్యూస్డే ఉందనుకోండి, ట్యూస్డే విపిసి పీరింగ్ చెప్తాను, తర్వాత నాటింగ్ చెప్తాను. బై నెక్స్ట్ ఫ్రైడే కల్లా కూడా మీకు విపిసి సబ్నెటింగ్, ఆ తర్వాత ఈ రౌటింగ్ మీద ఏమన్నా డౌట్స్ ఉంటే మొత్తం తుప్పుదిలిపోతుంది బై ద వే అప్పటికి. షూర్, థ్యాంక్ యూ. ఓకే హర్ష, స్మాల్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు రూట్స్ వచ్చేసరికి సబ్నెట్ లెవెల్ అసైన్ చేశారు కదా, సో సబ్నెట్ కి అసైన్ చేయలేదు, నేను రూట్ టేబుల్ కి అసైన్ చేశాను, దాన్ని సబ్నెట్ దానికి తగిలిచ్చాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ సబ్నెట్ లోపల ఏ సర్వర్ ఉన్నా కూడా ఆటోమేటిక్ గా ఈ రూట్స్ వర్తిస్తాయి. రైట్, అండర్స్టాండ్. అయితే ఇప్పుడు సపోజ్ కొన్ని సర్వర్స్ కి ఈ 000 నుంచి ఇంటర్నెట్ గేట్వే కి యాక్సెస్ ఇవ్వకూడదు, అప్పుడు ఎట్లా చేస్తారు? చేయలేరు మీరు. సో దానికి ఏంటంటే సెక్యూరిటీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రౌటింగ్ టేబుల్ అనేది, ఇప్పుడు మనం ఇమాజిన్ మీరు హైవేలో వెళ్తున్నారు అనుకోండి, బై ద వే హైవేలో వెళ్తుంటే మీకు 2 టైప్స్ ఆఫ్ బ్లాకేజెస్ వస్తాయి. ఒకటి వచ్చి టేక్ డైవర్షన్, రెండోది వచ్చి ట్రాఫిక్ బ్యారికేడ్లు, అవునా? ట్రాఫిక్ బ్యారికేడ్లు వస్తాయి. రౌటింగ్ టేబుల్ ఏంటంటే టేక్ డైవర్షన్లు, అంటే ఇటు కాకపోతే అటు పో అని చెప్పడం, అంతేగాని అది ట్రాఫిక్ బ్లాక్ చేయడం కోసం కాదు. తర్వాత మనం సెక్యూరిటీ గ్రూప్స్ మాట్లాడతాం, అది డ్రంక్ అండ్ డ్రైవ్ బ్యారికేడ్లు, అది ఆపుద్ది అనమాట ఎట్లా బ్లాక్ చేయాలని. సో కాబట్టి రౌటింగ్ టేబుల్ రౌట్స్ అనేది సబ్నెట్ లెవెల్లో పనిచేస్తాయి తప్పితే విఎం లెవెల్లో పనిచేయవు, అక్కడ మీరు బ్లాక్ చేయలేరు. ఓకేనా? హర్ష, యాక్చువల్లీ విపిసి రేంజ్ అండి, విపిసి అడ్రస్ రేంజ్ కదా, నేను క్రియేట్ చేసినప్పుడు ఇచ్చాను కదా. ఎస్ చెప్పండి. విపిసి ఐపీ అడ్రస్ డిఫరెంట్ గా ఉండి సబ్నెట్ అడ్రస్ మాత్రం సేమ్ ఉన్నప్పుడు ఒకవేళ కమ్యూనికేషన్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? అసలు ఎట్లా ఉంటుందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని ఏమంటారు, హైదరాబాద్ అమీర్పేట్ అడ్రస్ 5,56,0,048 మీరు అక్కడ ఉంటారు, కానీ మీరు పిన్ కోడ్ మాత్రం 6 lakhs ఎట్లా కుదురుతుంది అడ్రస్ ఇచ్చేటప్పుడు? సో సబ్నెట్ అనేది విపిసి లోపల ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ నేమ్ స్పేస్ లోనే ఉంటుంది. వేరే ఐపీ అడ్రస్ ఎలా ఇస్తారు అసలు? ఇవ్వడం కుదరదు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో నైస్ క్వశ్చన్. సో విజయ్ క్వశ్చన్ ఏంటంటే ఒక సబ్నెట్ మల్టిపుల్ రౌటింగ్ టేబుల్స్ లేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లెట్ మీ షో యూ సంథింగ్. విపిసిని తీసుకొని మీరు విపిసి క్రియేట్ చేసినప్పుడే మీకేమవుతుందంటే ఒక డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్ క్రియేట్ అవుతుంది. దాని కింద మెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని ఉంటుంది చూడండి బై ద వే, అవునా? దాని అర్థం ఏంటంటే మీకు ఏదన్నా సబ్నెట్ క్రియేట్ చేసినప్పుడు డెఫినెట్ గా దేంట్లో మ్యూచువల్ ప్లీజ్ దేంట్లో ఒక రౌటింగ్ టేబుల్లో భాగం అయి ఉండాలి బై ద వే. ఏదో ఒక రౌటింగ్ టేబుల్లోనే ఉంటుంది ఒక సబ్నెట్. మీరు దేనికి అసైన్ చేయకపోతే దేనికైతే మెయిన్ అని ఉంటుందో దానికి అసైన్ అయిపోతుంది. మీరు వచ్చి యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్. ఇక్కడ డైరెక్ట్ గా నేనేం చేశాను, ఇప్పుడు నా కస్టమ్ రౌటింగ్ టేబుల్ కి 1 2 3 యాడ్ చేశాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నేను ఈ మూడింటిని తీసేసాను అనుకోండి, ఇప్పుడు ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ అని చెప్పి ఈ మూడింటిని తీసి సేవ్ చేశాను అనుకోండి,
ఏమైపోతుంది తెలుసా, బై డిఫాల్ట్ గా మీరు చూడండి, ఏదైనా ఒక సబ్నెట్కి వెళ్దాం. ఎక్కడుంది మీకు, లెట్స్ గో టు సబ్నెట్. మీకు తెలుసు నేను రిమూవ్ చేశాను, కానీ ఇంకో దానికి అసైన్ చేయాలి, అవునా, సబ్నెట్స్. కానీ నేను వచ్చి సబ్నెట్ 1 అన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సబ్నెట్ 1 అన్నా, AWS సబ్నెట్ 1 తీసుకున్నాను అనుకోండి ఇక్కడ. ఓకే, మీకు AWS VPCS 193 కదా, మీరు ఇది 190, ఇది తీసుకున్నాం అనుకోండి. మీకు రౌటింగ్ టేబుల్ చూస్తే డిఫాల్ట్ ఆర్టికల్ వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందంటే, మీరు ఒక సబ్నెట్ ని దేనికి అసైన్ చేయలేదనుకోండి, ఆటోమేటిక్ ఏదైతే డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్లో దానికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఒక రౌటింగ్ టేబుల్ కి మాత్రమే అటాచ్ చేయగల, ఐ మీన్ ఒక సబ్నెట్ ఒక రౌటింగ్ టేబుల్లో మాత్రమే ఉంటుంది బై ద వే మీకు. సో ఇట్లా ఆలోచించండి, ప్రాక్టికల్ గా ఆలోచించండి. 2 రౌటింగ్ టేబుల్లో పెడితే ఒక దాంట్లో వచ్చి నేను 10 డాట్ ఇటు పెడతాను, ఇంకో దానికి ఇంకో దగ్గర పెడతాను, అప్పుడు ఎలా అవుతుంది? వర్కౌట్ కాదు కదా మీకు. సో అందుకని అనమాట. క్లియరా? అందరికి రౌటింగ్ అర్థమైందా? సరే, నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ వచ్చి సారీ, డిఫాల్ట్ రౌటింగ్ ఉంది కదా, ఇది ఎండ్ పాయింట్ ఏముంటుంది, డెస్టినేషన్ అగైన్ గేట్వే ఉంటుందా, ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ అవుతుందా? ఒకటే ఉంటుంది. నేనేం చెప్పాను, ప్రతి రౌటింగ్ టేబుల్ కి ఇక్కడ చూసారనుకోండి, డిఫాల్ట్ గా ఉండేది ఇదే ఉంటుంది, ఇది ఒక్కటే ఉంటుంది, ఏ రౌటింగ్ టేబుల్ అయినా. ఇది కాక ఏదైనా మనం యాడ్ చేయాలి. సో కాబట్టి డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్ కి కేవలం ఇదే ఉంటుంది అనమాట, ఇంకో రౌట్ ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, దీనికి VPCకి సంబంధం లేదు. ఒక పని చేస్తాను, ఆగండి. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, మన VPC ఉంది కదా, గుర్తుపట్టడం కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు. అందుకని నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ డూ వన్ థింగ్, సబ్నెట్ తీసేసి వీటికన్నిటికి కూడా మనం ఏం చేద్దామంటే, బ్యాక్ వచ్చి AWS B43 అని చెప్పి ఇలా ఇస్తానండి. సబ్నెట్ 1, సో అంటే గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. సబ్నెట్ 2, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి సబ్నెట్ 3 అని ఇస్తాను. ఓకే, రైట్. సరే, నెక్స్ట్ VPCకి అవసరం లేకపోయినా కూడా మనం ఏం చేస్తామంటే, మీకు ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ గ్రూప్స్కి రండి. మీరు VPC క్రియేట్ చేసినప్పుడే మీకు ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది బై ద వే. ప్రస్తుతానికి మనం ఏం చేస్తామంటే దాన్నే వాడదాం. మీకు VPC ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు రౌట్ టేబుల్ ఇక్కడ ఉంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీ VPC కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఇలా ఇవ్వండి. మీరు VPC క్రియేట్ చేసినప్పుడే మీకు ఒక సెక్యూరిటీ గ్రూప్. సో నేను ఏం చేస్తాను, దాన్ని డిఫాల్ట్ SG అని ఇస్తాను. మనం దాన్నే వాడతాం, డిఫాల్ట్ SG అని చెప్పి. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇన్బౌండ్ రూల్స్ రండి. ప్రస్తుతానికి మనం మీరు చూసారు అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అని చెప్పి, యాడ్ రూల్స్ అని చెప్పి, ఆల్ ట్రాఫిక్ ఇచ్చేయండి. ఇది ఎందుకు నేను తర్వాత చెప్తాను. ఎనీవేర్ అని ఇచ్చేసి పైన దాన్ని తీసేయండి, సేవ్. ఇది ఒక్కటి చేయండి చాలు మీకు. ఇదేంటంటే మీకు మన VPCలో ఉన్న అన్నిటికీ ట్రాఫిక్ అలౌ చేయడం, అవుట్ బౌండ్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అలౌ చేసి ఉంటుంది, అవసరం లేదు మీకు. అది ఇన్బౌండ్ ఒకటి చేస్తే చాలు. సో తర్వాత నేను సెక్యూరిటీ గ్రూప్స్ గురించి చెప్పేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, సో కాబట్టి మనం ఏం చేసామండి, VPC క్రియేట్ చేసాం, సబ్నెట్లు క్రియేట్ చేసాం, ఇంటర్నెట్ గేట్వే చేసి అసైన్ చేసి అటాచ్ చేసాం, రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేసాము, రౌట్స్ యాడ్ చేసాం, సబ్నెట్స్ దానికి యాడ్ చేయలేదు, తీసేసాం, మళ్ళీ యాడ్ చేయాలా, అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, మీకు సర్వర్ క్రియేట్ చేసి డిప్లాయ్ చేయాలి వాటిలో. దాన్ని ఇప్పుడు చేయం మనం. దానికి ఏంటంటే మీకు లోపలికి వెళ్ళి కీ పేర్ అంతా క్రియేట్ చేయాలా, అది మండే చేస్తాం బై ద వే, ఎందుకంటే మీకు క్వశ్చన్స్ కి టైం ఇవ్వాలి 15 minutes, దాని దృష్టిలో పెట్టుకొని. ఓకే, సో కాబట్టి మన ప్లాన్ ఏంటంటే, మండే వచ్చి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. యాక్చువల్ చెప్పాలంటే నేను ఏం చేస్తాను, ఇక్కడ VPCకి వచ్చి తర్వాత VPC డిలీట్ చేస్తాను. మళ్ళీ ఈ క్లాస్ ని మళ్ళీ స్క్రాచ్ నుంచి మళ్ళీ మనం మీకు అందరికి అర్థం కావడానికి మండే మళ్ళీ పెట్టి మనం మొత్తం డిప్లాయ్ చేస్తాం బై ద వే. అది ప్లాన్ అండి బై ద వే. ఓకే, సో నేను ఇక్కడ ఆపుతాను. ఇక్కడ ఆపి నేను ఏం చేస్తానంటే, మీకు ఈ బ్యాచ్ కి చివరిసారి నేను ఫీజ్ డీటెయిల్స్ చెప్పేసి మీకు చివరిసారి ఫీజ్ డీటెయిల్స్ చెప్పేస్తాను.
అండ్ దెన్ అక్కడి నుంచి మీకు నేను ఓపెన్ చేస్తాను, మీరు క్వశ్చన్స్ అడగచ్చు బై ద వే. ఓకే, సో మీకు చాలా మందికి యాక్సెస్ ఇచ్చాను, కొంతమందికి బ్యాలెన్స్ ఉంది. నేనేం చేస్తానంటే మీకు ఈ రోజు ఇస్తానండి బై ద వే. ఓకే, ఈ రోజు ఇస్తాను యాక్సెస్. సో మీరు చూసారనుకోండి, ఫీజు వచ్చి 12,500 అండి. ఇప్పుడు 6,500, నెక్స్ట్ మంత్ 6,000. మీరు సింగిల్ పేమెంట్ చేస్తే 12,000 పంపించండి చాలు. అండ్ చేయాల్సిన ఫోన్ పే నెంబరు అండ్ నాకు స్క్రీన్ షాట్ పంపించాల్సింది, మీ పేమెంట్ స్క్రీన్ షాట్. ఈ 2 నెంబర్కి ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక స్నాప్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. సో ఒకవేళ మీకు అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే నాకు ఇది ఇచ్చేయండి ప్లీజ్. నన్ను వాట్సాప్ చేస్తే నేను అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. మీకు ఫీజ్ పేమెంట్ తర్వాత మీకు వీడియో యాక్సెస్ వస్తుంది, అది 1 year పాటు వ్యాలిడ్ ఉంటుంది బై ద వే. మీకు ఫీజు రీఫండ్ ఉండదండి, కాబట్టి ఆలోచించుకొని జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేటెడ్ క్లాసెస్ షెడ్యూల్స్ అని ఇక్కడ ఉంటాయి. B43 బ్యాచ్ ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ డేట్ February 10th అండి బై ద వే. ఇవి డీటెయిల్స్. సో ప్లీజ్ ఐఎమ్ ఓపెనింగ్ ద ఫ్లోర్. మీరు క్వశ్చన్స్ అడగచ్చు, పేరు చెప్పి క్వశ్చన్ అడగండి. ఐల్ ట్రై టు ఆన్సర్ మై బెస్ట్. హర్ష, రామకృష్ణ అండి. ఇది ఇప్పుడు మీరు సెక్యూరిటీ గ్రూప్, ఇది అట్ విపిసి లెవెల్లో వర్క్ అవుతుందా? ఇట్ వర్క్స్ ఆన్ ది సెక్యూరిటీ గ్రూప్ అనేది ఇన్స్టెన్స్ లెవెల్ అంటే విఎం లెవెల్లో పనిచేస్తుందండి. సో మీకు విజిబిలిటీ వస్తుంది, అది వచ్చేదాకా కొంచెం ఆగండి. ప్రస్తుతానికి ఎట్లా చూపించినా అట్లా వాడుకోండి. ఎందుకంటే రీజన్ ఏంటంటే, మీరు చాలా మంది ల్యాబ్ చేసేటప్పుడు ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ మీద అవగాహన లేకపోవడం వల్ల ల్యాబ్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. దాని దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంటే, ప్రస్తుతానికి ఇది అలౌ చేసేయండి. మీకు సెక్యూరిటీ గ్రూప్ అండ్ NACL చెప్తాను నెక్స్ట్ వీక్. అది అయిపోయినాక మీకు కావాల్సిన పోర్ట్స్ మీరు అలౌ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, గాట్ ఇట్. హర్ష, విజయ్ కుమార్ అండి. క్లాసెస్ మండే టు ఫ్రైడేనా, సాటర్డే కూడా? సాటర్డే సండే ఉండదండి, 99% ఉండదు. ఇంకా అన్లెస్ మధ్యలో ఏమన్నా నేను ఒక 2-3 days చెప్పలేకపోతే. కానీ ఒకటి మాత్రం ఏంటంటే, పండగకి పండగ మనకి ఎప్పుడు వస్తుంది? సంక్రాంతి వచ్చి నెక్స్ట్ సండే వస్తుంది 14th. ఆ వీక్ నేను చెప్పను, బేసిక్ గా సమ్వేర్ లైక్ మీకు 1 week లేదా ఒక 3-4 days అనుకోండి బై ద వే మీకు. సో దానికోసం ఏం చేస్తానంటే, ముందే ఒక ½ hour కవర్ చేసుకుంటే అప్పుడు కవర్ చేస్తాను అన్నమాట. మాక్సిమం వీకెండ్ పెట్టే ఉద్దేశం లేదండి. రీజన్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అందుకని. ఓకే, క్లాసెస్ వీడియో అవైలబుల్ ఉంటాయి కదా? ఎస్టర్డే 2 classes. మీరు ఫీజ్ పేమెంట్ అయిపోయినాక ఇచ్చేసి ఉంటారండి మీకు. ఫీజ్ పేమెంట్ అయిపోయింది యాక్చువల్ గా. ఏమన్నారు? ఫీ పే చేశాక లింక్ ఎలా సెండ్ చేస్తారు? ఈమెయిల్ ఐడి? ఆఫ్ కోర్స్ నేను చెప్పాను కదండి. ఏం చెప్పాను? ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ షాట్ అండ్ యువర్ జీమెయిల్ ఐడి. ఓకే సారీ, ఐ మిస్డ్. సో నేను సండే నైట్ కి మీకు వచ్చేస్తుందండి, మాక్సిమం సండే ఆఫ్టర్నూన్ పంపించేస్తాను. ఎందుకంటే అందరూ అంటే నాకు లాజిక్ అర్థం కాదు. ఒకవేళ డబ్బులు అరేంజ్ కాకపోతే ఐ కెన్ అండర్స్టాండ్. సో RBI లాగా 2 రోజుల్లో వడ్డీ సేవ్ అవుద్దో నాకు తెలియదు, కరెక్ట్ గా లాస్ట్ మినిట్ లో పంపిస్తారనమాట, డిసైడ్ గారు బేసిక్ గా. సో కాబట్టి అందుకే నేను ఏం చేస్తానంటే సండే నైట్ పంపిస్తాను. అప్పటికి వస్తే నాకు ఒక కౌంట్ వచ్చేసి ఎంతమంది వస్తారని. అందుకని సండే నైట్ 10 o'clock కి లోపల వచ్చేసి 10 o'clock ఖచ్చితంగా మీకు కొత్త మీటింగ్ ఐడి అండ్ వాట్సాప్ గ్రూప్ 2 వస్తాయండి. ఒకవేళ మిస్ అయిపోతే నాకు వాట్సాప్ చేయండి, నేను ఇస్తాను, ఇబ్బంది లేదు. హర్ష, ఒక చిన్న క్వశ్చన్ అండి, ఇట్ కుడ్ బి ఎ ఫేవర్. చెప్పండి. నేను ఏమనుకుంటున్నా అంటే, సపోజ్ ఇఫ్ ఐ మిస్, అంటే నాకు కొంచెం వీలు కాక హెల్త్ బాగాలేక నేను ఈ సెషన్ మిస్ అయితే, దేర్ ఆర్ అప్కమింగ్ సెషన్స్ రైట్? లైక్ మీరు నెక్స్ట్ మంత్ లో AWS స్టార్ట్ చేశారు, కెన్ వి అటెండ్ దట్ మిస్ సెషన్ టు? యాక్చువల్ గా జెన్యూన్ రీజన్ అంటే నేను ఒప్పుకుంటానండి. లైక్ ఇంట్లో ఏదో ట్రాజెడీ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్. ప్రాబ్లం ఏందో చెప్తాను చూడండి. అందరూ షిఫ్ట్ లో పనిచేస్తారు, ప్రతి ఒక్కరు షిఫ్ట్ లో పనిచేస్తారు. ఇంకోటి ఏంటంటే, నేను ఆప్షన్ ఇచ్చానంటే నా దగ్గర 100 మంది జాయిన్ అయితే 50 మంది పాత వాళ్ళే ఉంటారు యాక్చువల్ గా. సో కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ ఎ జెన్యూన్ రీజన్, ఎస్ ఐ కెన్ యాక్సెప్ట్ అన్నమాట, ఇబ్బంది లేదు. థాంక్స్ హర్ష. క్వశ్చన్స్? సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సార్, ఇప్పుడు అందరూ సర్టిఫికేషన్ అడుగుతున్నారు AWS మీద. సర్టిఫికేషన్ చేస్తేనే జాబ్స్ వస్తాయా, లేదా మామూలుగా కూడా ట్రై చేయొచ్చా ఫ్రెషర్ గా? సింపుల్. మీకు ఫినాన్షియల్ గా ఇబ్బంది లేదు, సర్టిఫికేషన్ కి అఫోర్డ్ చేయగలరుకుంటే చెయ్యండి, నా సజెషన్ అదే. సో ఒకవేళ మీరు అఫోర్డ్ చేసుకోలేరు అని అనుకుంటే మాత్రం ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి బై ద వే. సో మ్యాండేటరీ ఏం కాదు, బట్ ఇప్పుడు దెర్ ఈస్ ఎ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది చూసారా మనకి. సో మనకు కావాలనుకుంటే మామూలు ఫోన్ కొనుక్కోవచ్చు, ఐఫోన్ కొనుక్కోవచ్చు, 2 ఫోన్లే.
అవునా? బట్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ కదా, ఇది అంతే. ఒక వాల్యూ అనేది ఉంటుంది అనమాట సర్టిఫికేషన్. అది ఎలా రాయించారు, వాళ్ళు రాశారా వేరే వాళ్ళు రాయించారా పక్కన పెడితే, బట్ మీ రెజ్యూమ్ లో అనేది ఒక వాల్యూ ఉంటుంది అనమాట. అది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే కంపెనీ వాళ్ళకు కూడా నారో డౌన్ చేయడానికి, ఇప్పుడు సర్టిఫికేషన్ చేయడం నాకు అవసరం ఏంటి, అందుకని ఆ సివిస్ అన్ని కూడా వాళ్ళు దాన్ని ఏమంటారు ఫిల్టర్ చేయడానికి వాడతారు దాన్ని. రెండోది ఏంటంటే క్లయింట్ ఖచ్చితంగా ఏం చెప్తాడు, ఇప్పుడు వాల్యూ ల్యాబ్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వెళ్ళారు అనుకోండి, క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే కంపల్సరీ సర్టిఫికేషన్. మన ఇండియాలో వాల్యూ లేకపోయినా బయట చాలా వాల్యూ ఉంది సర్టిఫికేషన్స్ కి. హర్ష, ఇది మీరు ల్యాబ్ అసైన్మెంట్స్ మేము ఎక్కడి నుంచి చూసుకోవచ్చు అండి, లేదా యూ విల్ సెండ్ సమ్ ల్యాబ్ అసైన్మెంట్స్? ఇప్పుడు ల్యాబ్ అసైన్మెంట్స్ నేనేం స్పెసిఫిక్ గా ఇవ్వనండి, ఎందుకో కూడా చెప్తాను. బై ద వే, మీరు నేను చెప్పిన క్లాసు 2 సార్లు రేపొద్దున క్లాస్ లోపల ప్రాక్టీస్ చేస్తే అదే మహాభాగ్యం నాకు. ఓకే ఓకే. సో ఎందుకంటే నేను చెప్తున్నా చూడండి, ప్రతి బ్యాచ్ లో లాస్ట్ అడుగుతాను ఎంతమంది ప్రాక్టీస్ చేశారు ముందు క్లాస్ దాకా అంటే, మేబీ సగం ప్రాక్టీస్ చేస్తుంటారండి. అంటే సగం దాకా 50% 60% ప్రాక్టీస్ చేస్తారు, అంతా ప్రాక్టీస్ చేస్తుంటారు. యాక్చువల్ గా కొంచెం వెనకబడిపోతారు మీరు. సో కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మీరు ఏ రోజుకి ఆ రోజు 2 సార్లు ప్రాక్టీస్ చేయగలిగితే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. మీకు దాన్ని ఏమంటారు ఏది అవసరం లేదు. ఎందుకంటే ఎలాగో డెవాప్స్కి వచ్చారు అనుకోండి, ఈ లెవెల్లో వెళ్తారు, మీకు ఈ లెవెల్లో మాట్లాడతాం. మీకు ఇక్కడికి వచ్చి ప్రొమీథియస్ అని చెప్పి ఇలాగా మీకు ప్రొమీథియస్ ఇవన్నీ మాట్లాడతాం, మీకు అలర్ట్ రూల్స్ ఇవన్నీ మాట్లాడతాం. బై ద వే ఆ లెవెల్లో వెళ్ళిపోతాం. సో కాబట్టి ఇంకా చేయగలరు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, డోంట్ వరీ అబౌట్ అసైన్మెంట్స్, ఎందుకంటే నేను అంతా ప్రాక్టికలే చెప్తాను. అది మీరు ప్రాక్టీస్ చేయగలిగితే దట్స్ ఫార్ ఎనఫ్. ఓకే, థాంక్స్ సార్. ఇంకోటి మార్నింగ్ ఇన్ కేస్ అటెండ్ అవ్వకపోతే వీడియోస్ ఇమీడియట్ గా వస్తుందా? మనం తర్వాత ఒక 4-5 అవర్స్ తర్వాత వీడియో నేర్చుకుని ప్రాక్టీస్ చేయగలమా, లేక మధ్యాహ్నం కల్లా వచ్చేస్తుందండి, 12 కల్లా వచ్చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో. హలో, చెప్పండి. నేను ఆల్రెడీ అజూర్ నేర్చుకున్నాను, ఇప్పుడు డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటున్నా. మీరు డెవాప్స్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారా? మీరు నిన్న ఫోన్ చేశారు అనుకుంటాను, లేదా ఓకే. ఎనీవే ఎట్లయితే మీకు 14th అండి, మీకు మీరు ఏదైనా ఈ సైట్కి వెళ్ళిపోండి. ఇక్కడ అదే సార్, అంటే ఇప్పుడు మీరు డెవాప్స్ క్లాసెస్ చెప్పేటప్పుడు AWS మీద ఇంప్లిమెంట్ చేస్తారా, అజూర్ లో ఇంప్లిమెంట్ చేస్తారా? ఫస్ట్ మీరు డెవాప్స్ అనేది ఒక స్పెసిఫిక్ క్లౌడ్ కి సంబంధించి అనే మైండ్ సెట్ నుంచి బయటికి రావాలండి. అందరికీ చెప్తాను, మీకే కాదు అందరికీ చెప్తున్నాను. ఓకే, నౌ AWS స్పెసిఫిక్ డెవాప్స్, అజూర్ స్పెసిఫిక్ డెవాప్స్ అనేది లేదు. ఆ మహానుభావుడు ఎవరో ఇన్వెంట్ చేసినట్టు కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. అలాంటి స్పెసిఫిక్ లేదు యాక్చువల్ గా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీకు సరే మనకి ఏమేమి టూల్స్ చూద్దాం. బై ద వే టూల్స్ అనుకుందాం ఇక్కడ. సో నేను చెప్పేది ఏం చెప్తాను, షెల్ స్క్రిప్టింగ్. ఓకే, సో ఆ తర్వాత మనకి టెరాఫామ్, ఆ తర్వాత యాన్సిబుల్, ఆ తర్వాత జెంకిన్స్, తర్వాత డాకర్, ఆ తర్వాత మీకు సోనార్ క్యూబ్ అన్ని పక్కన పెడితే మీకు దాన్ని ఏమంటారు అజూర్ డెవాప్స్. ఇవి చూస్తే ఏ క్లౌడ్ కన్నా పనిచేస్తాయండి. ఇట్స్ నాట్ స్పెసిఫిక్ టు అజూర్ క్లౌడ్. కాకపోతే దీంట్లో టెరాఫామ్ చెప్పేటప్పుడు నేను 2 చెప్తాను. సో నేను ఏం చేస్తానంటే గిట్ చెప్పేటప్పుడు టెరాఫామ్ విత్ అజూర్ చెప్తాను. ఓకే, యాక్చువల్ గా టెరాఫామ్ చెప్పేటప్పుడు AWS చెప్తాను. బై ద వే సో అక్కడ 2 క్లౌడ్. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా ఏమి కూడా అజూర్ స్పెసిఫిక్ గా, GCP స్పెసిఫిక్ గా, AWS స్పెసిఫిక్ గా లేదండి. సో రేపు పొద్దున మీరు జాబ్ అప్లై చేసినా కూడా అలా చెప్పకూడదు ఎప్పుడు కూడా. ఐఎమ్ ఏ డెవాప్స్ పర్సన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లౌడ్ ఐ విల్ వర్క్, అట్లా చెప్పాల్సి వస్తుంది మీరు. ఓకే, నెక్స్ట్. హర్ష, మొన్న మీరు ఒకసారి ఒకటి అన్నారు, క్లౌడ్ తెలియకుండా డెవాప్స్ కి వస్తే మీకేం అర్థం కాదు అన్నట్లు అన్నారు కదా. ఆబ్వియస్ గా మీకు ప్రాబ్లం ఏంటంటే, ఎందుకని కూడా చెప్తాను. ఇప్పుడు డెవాప్స్ టూల్స్ ఉన్నాయి, ఇప్పుడు చూపించిన డెవాప్స్ టూల్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఎక్కడ వాడతాము? ఆబ్వియస్ గా ఒకప్పుడు ఏంటి అందరూ ఆన్ ప్రెమిసెస్ లో వాడేవాళ్ళు, వాళ్ళని బిల్డ్ ఇంజనీర్ అనేవాళ్ళు ఒకప్పుడు నార్మల్ గా అయితే. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరి మీద వాడుతున్నాం? ఆబ్వియస్ గా క్లౌడ్ మీద వాడుతున్నాం. సో కాబట్టి క్లౌడ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు చేయలేరు కదా. కాకపోతే కొంతమంది ఏమంటారంటే, మీకు ఎంతో నాకు కొంచెం ఐడియా ఉంది అని చెప్తారు, నాకు క్లౌడ్ కొంచెం ఐడియా ఉంది, నేను డెవాప్స్ చేయొచ్చా అంటే, నా ఆన్సర్ ఏంటంటే కోర్స్ చేయడానికైతే చేయండి, ఇబ్బందిలే. ఆ బేసిక్ నాలెడ్జ్ తో నేను ఇంటర్వ్యూకి పోతానంటే కుదరదు. సో నేను ఇదే అడుగుతానండి, నేను ఒక ట్రైనర్ని, నాకు బేసిక్స్ తెలుసు అంటే మీరు నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారా? లేదు.
అవునా? నాకు బేసిక్స్ వచ్చు, ట్రైనింగ్ ఇస్తున్నానంటే 12,800 కట్టే మీరు ఇంత ఆలోచిస్తే అవతల వాడు లక్షల సీటీ ఇస్తున్నాడు, వాడు మాత్రం బేసిక్స్ తెలిస్తే తీసుకోవాలా? అది ఎక్కడ న్యాయం? అవునా? సో కాబట్టి కోర్స్ చేయడానికైతే డెవాప్స్ కి ఫండమెంటల్స్ తెలిసి ఉంటే వద్దు, కానీ ఆ నాలెడ్జ్ తో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారంటే అక్కడ వాడు చాకరీ పెడతాడు, ఉతికారేస్తాడు. వెరీ సింపుల్. ఓకే సార్ చెప్పండి. హలో చెప్పండి సార్, ఫ్రెషర్ గా సజెషన్ నేర్చుకొని రెడీగా పెట్టుకోండి. తెలుగులో మంచి సామెతం తెలుసా? దాహం వేసినప్పుడు బాయ్ తవ్వకూడదని. విన్నారు ఎప్పుడన్నా? అంటే సరే ఎక్కువ ఇది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అడుగుతున్నాను కదా. అట్లయితే ఒక 2 ఏళ్ళు ఆగండి, ఖాళీగా ఉండండి, అప్పుడు ట్రై చేయండి. కుదురుద్దా? నో సార్, అంటే ఈ సంవత్సరం పాస్ అయిపోయాము. నేను అదేనండి. మనకి ఒక బలహీనత ఉంది అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించడం కంటే మన బలం ఏంటని ఆలోచించాలా. మీరు ఫ్రెషర్, మీ బలహీనత ఏంటి? మీకు ఎక్స్పీరియన్స్ లేదు, అవునా? కానీ మీ బలం ఏంటి? మీరు ఇమీడియట్ జాయినర్. రెండేంది? మీరు తక్కువ శాలరీకి వస్తారు. ఓకే, కాబట్టి ఈ ఈక్వేషన్ లో మిస్ అయింది ఏంటి? మీ టెక్నికల్ నాలెడ్జ్. అదొక్కటి చేరిపోతే మీకు అడ్వాంటేజే కదా. అట్నుంచి ఆలోచించండి. ఓకే సార్, థ్యాంక్ యూ. హర్ష గారు, వీఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అండి, డేటా వేరస్ అన్నమాట. సో మాకు ఇప్పుడు కాన్సెప్ట్స్ మీరు సబ్నెటింగ్ అంటున్నారు, రౌటర్ అంటున్నారు, ఇవి కొద్దిగా ఐడియా ఉంటుంది బేసిక్ గా, అంటే జనరల్ గా వాడేటివి కాబట్టి. ఇంకొద్దిగా డెప్త్ గా కావాలంటే ఇన్ఫర్మేషన్ మాకేమైనా మెటీరియల్ ఇస్తారా మీరు? అంటే ఇప్పుడు క్లాస్ తో పాటు క్లాస్ అటెండ్ అవుతున్నాము, ప్రాక్టికల్ గా చేసుకోవచ్చు, బట్ టెక్నికల్ గా థియరిటికల్ గా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మాకు కొద్దిగా టైం పడుతుంది కదా మేము రెఫర్ చేసుకోవడానికి అలా. సో నేను ల్యాబ్ నోట్స్ ఇస్తానండి బై ది వే. కానీ మీరు ఇట్లా ఇది డెవాప్స్ అనుకోండి, ల్యాబ్ నోట్స్ ఉంటుంది. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఏంటంటే వాట్ ఈస్ విపిసి, వాట్ ఈస్ రౌటింగ్ టేబుల్, అలాంటివి నేను, ఎందుకంటే ఆల్రెడీ ఎనఫ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది బై ది వే. అలాంటి డాక్యుమెంటేషన్ నేను ఇవ్వట్లేదు యాక్చువల్ గా. నేను ల్యాబ్ నోట్స్ ఇస్తాను. అది ఎందుకంటే అది లేకుండా మీకు స్క్రిప్ట్స్ ఉంటాయి, మీరు చేయలేరు బై ది వే. అలాంటి టఫ్ వాటికి వస్తుంది. జనరిక్ గా మీరు గూగుల్ చేయాలి, తప్పదు. దట్ షుడ్ ఎన్హాన్స్ యువర్, అంటే సింపుల్ గా చెప్తాను చూడండి బై ది వే. ఓకే, సి అంటే మీను కాదు, అందరికీ చెప్తున్నాను బై ది వే. సో దాన్ని ఏమంటారంటే జనరిక్ గా నేను ఒకటి చెప్పాను అనుకోండి, ఒక టర్మ్ చెప్పాను యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ వచ్చి వాట్ ఈస్ లెటెన్సీ అని అడిగారు. ఇది రెండోసారి అడిగారు యాక్చువల్ గా బై ది వే. ఓకే, సో లెటెన్సీ అనేది, సో బేసిక్ గా ఏంటి, మీకు లెటెన్సీ అనేది నేను సపరేట్ గా మీకు పీడిఎఫ్ ఫైల్ ఇవ్వను. ఓకే, లెటెన్సీ అనేది ఏంటి, మీకు ఎంత లేట్ అవుతుంది ఒక ఎండ్ పాయింట్ నుంచి ఒక ఎండ్ పాయింట్ కి. నేను అమీర్పేట నుంచి నాకు మియాపూర్ రావడానికి ఎంత టైం పడుతుంది అనేది లేటెన్సీ బై ద వే. ఓకే, దాన్ని మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి బై ద వే అదేంది, అది వెరీ జనరిక్ అండి బై, అవునా? సో కాబట్టి వాట్ ఈస్ లేటెన్సీ అని టైప్ చేస్తే బేసిక్ గా అలాంటి మీరు అడిగారు కదా జనరిక్ గా. సో ఆబ్వియస్ గా ఏం చేస్తుంది మీకు, ఓకే, సో డిలే, మీకు ఇట్స్ ఎ డిలే బేసిక్ గా, అవునా? సో కాబట్టి అలాంటి జనరిక్ వాటికి నేను నోట్స్ ఇవ్వను, ఎందుకంటే అది మీ సెర్చ్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి. అది కాకుండా టెక్నికల్ టర్మ్స్ కి మీకు నోట్స్ వస్తుంది. ఓకే, సో అందరికి మీకు మోటివేషన్ కావాలంటే ఇది చెప్తానండి బై ది వే. ఇంత ముందు చెప్పాను ఫస్ట్ క్లాస్, ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, నేను ఈ స్టోరీ అందరికి మోటివేషన్ చెప్తాను. ఎవరు, నా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్, 2 పిల్లలు చెప్పాను యాక్చువల్ గా. తను క్లాస్ అటెండ్ కూడా వీలు కాక కేవలం నా దగ్గర అంటే కుదరలేదు, పిల్లల్ని స్కూల్ వీడియోలు చదివి ఫస్ట్ జాబ్ కొట్టింది ఆ అమ్మాయి. అండ్ జాబ్ పోయింది, మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ వచ్చింది బై ది వే. ఫస్ట్ టైం ఫ్లూక్ అనుకోవచ్చు, అదృష్టం అనుకోవచ్చు. ఓకే, సెకండ్ టైం కూడా మళ్ళీ వచ్చింది. తను ఇప్పుడు పైప్ లైన్స్ అని డిజైన్ చేస్తుంది అక్కడ. సో కాబట్టి 2 పిల్లలు కలిగిన ఒక లేడీ వాళ్ళని స్కూల్ కు పంపించి భర్తకి హెల్ప్ చేసి తను చేయగలిగిందంటే నాకు తెలిసి మనలో అంతమంది బిజీ వాళ్ళు ఎవరు లేరు, మీరు కూడా చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. ఓకేనా? హర్ష, ఎస్, హాయ్, దిస్ ఇస్ సుప్రియ. చెప్పండి. హర్ష, నేను కోర్సు జాన్ మిడిల్ కి కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. నాకు ఆఫీస్ లో టైమింగ్స్ ఉంటుంది, అంటే పర్టికులర్ గా డిసెంబర్ ఎండింగ్ కి కంప్లీట్ చేయమన్నారు AWS. నేను నెక్స్ట్ సెషన్ కి వెయిట్ చేయాలంటే మీరు ఆఫ్టర్ సంక్రాంతి అన్నారు కదా ఈవినింగ్. ఎస్, నాకు రికార్డింగ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారా? ఐ మీన్ ఇట్ రెడీ టు పే నౌ ఓన్లీ. ఫైన్ అండి. మీకు యూకే నుంచి వస్తుంటారు, యుఎస్ నుంచి టైమింగ్ సెట్ కాదు వాళ్ళకి. నేను అయిపోయిన బ్యాచ్ ఇస్తాను. సో తర్వాత మీకు సంక్రాంతి తర్వాత స్టార్ట్ అయినప్పుడు ఆ బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వచ్చు.
బై ద వే. అండ్ గుర్తుపెట్టుకోండి, ఓకే. వీడియోస్ వచ్చి ఇవే ఉంటాయి, మీరు క్లాస్ మాత్రమే అటెండ్ అవ్వగలరు అప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. షూర్, నో ప్రాబ్లం. ఇట్స్ ఫైన్, ఇది రెగ్యులర్ గా అయ్యేదే, డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ. వాట్సాప్ లో పింగ్ చేయండి, నేను డీటెయిల్స్ ఇస్తాను. యా షూర్, ఓకే, థ్యాంక్ యూ. 10 o'clock అయిందండి. లాస్ట్ క్వశ్చన్. హర్ష, మీరు లైనెక్స్ కోసం ఎవరిదో నంబర్ రిఫర్ చేస్తా అన్నారు, పాసిబిలిటీ అంటే మీకు నెంబర్ ఇచ్చేస్తాను, పంపించడం ఎందుకు, గివ్ మీ 1 minute. ఎక్కడున్నాడు ఇతను, 1 minute. ఓకే, ఒక నెంబర్ కింద నేను పేస్ట్ చేస్తాను. ఓకే, ఆయనకు ఫోన్ చేయండి, ఈజ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఆయన నేను విండోస్ కూడా యాడ్ చేయమని చెప్పాను యాక్చువల్గా, స్టార్టింగ్ లైనక్స్, తర్వాత వచ్చేసి 895.111.210. యా ఓకే, ఇది లైనక్స్ కండి. సో మీరు కావాలంటే ఫ్యూచర్ లో విండోస్ కూడా యాడ్ చేస్తారు ఒకే బ్యాచ్ లో. ఐ థింక్ 3000 ఎంతో బాటా రేట్ లాగా 2999 ఛార్జ్ చేసినట్టు గుర్తు. సో చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో చెప్పండి సార్, ఇంకో క్వశ్చన్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఒకసారి ఓపెన్ చేస్తారా? ఏది ఇప్పుడు మీకు చూపించిందా ఇది? ఎస్, యా చెప్పండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఐపీ అడ్రస్ 10.1 స్టార్ట్ చేశారు, తర్వాత 2.0 కానీ లెట్స్ సే 0.0/16 పెడతాం. సో ఆ 16 లో మనకి 65,000 ఐపీ అడ్రస్ వస్తాయి కదా. సో కానీ కాన్స్టెంట్ గా మటుకు 10.1 కాన్స్టెంట్ గా ఉంటే వేరే లాస్ట్ 2 numbers మారుతూ ఉంటాయి, రైట్? దట్స్ ఆబ్వియస్, yes, అదే సబ్నెటింగ్. యా, సో అందులో 65,000 numbers ఉంటాయి. లెట్స్ సే మనకి ఇంకోటి ఉంది, 10 కాకుండా 15.2 ఉంది అనుకోండి, తర్వాత .0.0 తీసుకోమండి, దట్స్ కమ్స్ అండర్ పబ్లిక్ ఐపీ కదా, ఎట్లా తీసుకుంటాం? 10.2 172.16 192.168 గా తీసుకోవాలి. మీరు ఏం చేస్తారంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏం చేసి చదవండి, ఐడియా వస్తుంది మీకు. 15 తీసుకో. ఓకే ఓకే ఓకే, చలో గైస్, ఇక్కడ ఆపుతాను. సీ యూ నెక్స్ట్ వీక్. మీకు పంపించండి, నాకు స్క్రీన్ షాట్ పంపించండి, నేను యాక్సెస్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద డెమో అండ్ హ్యావింగ్ ఫెయిత్ ఆన్ మీ. అండ్ AWS CCP నాకు తెలియదండి, క్లౌడ్ అంటే ఏం CCP, నాకు సొల్యూషన్ ఆర్టెక్ అసోసియేట్ తెలుసు. సొల్యూషన్ ఆర్టెక్ అంటారా? యా, మీరు సొల్యూషన్ ఆర్టెక్ అసోసియేట్ రాసుకోవచ్చు, సిస్ఆప్స్ రాసుకోవచ్చు, దాన్ని ఏమంటారు, డెవలపర్ అసోసియేట్ రాసుకోవచ్చు. ప్రాక్టీషనర్ అయితే రాయొద్దనే చెప్తాను, $100 దండగా. ఓకేనా, దాని బదులు $50 వేసుకొని ఎక్స్ట్రా ఇది రాసుకోవచ్చు. 15th దాకా ఇది ఒక ఆఫర్ ఉంది అనుకుంటానండి, 15th దాకా, December 15th దాకా ఇది ఆఫర్ ఉంది, చూడండి వస్తుంది. యాక్చువల్గా అదో 50 డబుల్ అంటే డ్యూయల్ రీటేక్ అనమాట, ఐ మీన్ ఫ్రీ రీటేక్ యాక్చువల్గా. Sorry Harsha, can you please repeat one more time? I got a call in middle. మీకు About certification only, right? సర్టిఫికేషన్ వచ్చి ఒక ఆఫర్ ఉంది, December 15 దాకా ఫ్రీ రీటేక్ ఉంది. Okay. సో మీరు కావాలంటే Okay. చేసుకొని 15 days లో రాయొచ్చు. యా, సండే నైట్ వస్తుందండి మీకు కొత్త మీటింగ్ ఐడి, వాట్సాప్ గ్రూప్ సండే నైట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ వీకెండ్, బై ఫర్ నౌ.